కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది. మరొక మారు సహోదరుడి యొక్క గృహం నందు గృహకుడిక యొక్క కారణము చొప్పున ఇలాగ కలుసుకోవడం చాలా సంతోషము, ధన్యకరము. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మనందరం కూడా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. అందరూ తొందరగా సెట్ అవ్వండి. ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చినారు. నేటికి సంఘక్రమం అంటే ఎప్పటికీ కూడా భయం కలిగేటట్టుగా లేదు. త్వరగా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు గమనించుదాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పవ్రాయున్నది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారున యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవ్వరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకునరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలను. ఎలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోను. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోటే తలనుంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక మారు నీ నామం పేరుడు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క గృహ కూడికలోనికి మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చినారు. చదవబడిన లేఖనమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మేము కేవలము అక్షరములను మాత్రమే మేము పట్టుకుని వారమైతే అక్షరం మమ్మల్ని ఖచ్చితంగా నశింపజేస్తుంది నాయన. కానీ ఆ అక్షరం వెనకాల ఉన్నటువంటి ఆ ఆత్మచేత మేము బోధింపబడిన వారమైనట్లయితే ఆత్మ మాత్రమే మమ్మల్ని అందరినీ జీవింపజేసేదై ఉన్నది. కనుక ఆ ఆత్మను ఈ సమయంలో మేమందరం ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభు. నన్ను మరుగు చేయండి. నీ ప్రియమైన ప్రజలతో, నీ ప్రియమైన పిల్లలతో మీరు మాట్లాడండి ప్రభా. నీ కొద్ది మాటలతో నేను సరే ప్రభా మమ్మల్ని అభిషేకించండి. నీ ఆత్మలు మేమందరము వర్ధిల్లడానికి ఇష్టపడతా ఉన్నాం ప్రభా. అయినా మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు అన్నిటిలో నుంచి మాకు విడుదల కలగజేసి అయినా నీ ఆత్మలు మేమందరం ఎదగడానికి ఇష్టపడుచున్న రీతిగానే ప్రభువా నిన్ను సంతోషపెట్టు వారిగా మేము ఎల్లప్పుడూ ఉండలాగిన సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చదవబడినటువంటి లేఖనమును బట్టి మనము కొంత ఆలోచన చేసినట్లయితే
యాకోబు రాసినటువంటి పత్రిక. యాకోబు ఇలాంటి పత్రిక ఎందుకు రాయవలసి వచ్చిందో ఒకసారి ఆలోచన చేసి ఉండాలా. ఎందుకంటే యాకోబు ఎవరికైతే ఈ ఉత్తరము రాస్తా ఉన్నాడో ఆ ఉత్తరము, ఈ రాయబడినటువంటి ఉత్తరం ఎవరికైతే చేరబడవలసినదై ఉన్నదో వారందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమస్య ఉన్నది. అదేంటంటే అంటే తమ చుట్టూ ఉన్న వారందరికంటే ఈ పత్రికను పొందుకోవలసిన వారు మరి విపరీతమైనటువంటి సమస్యల రూపంలో ఉన్నారు. మైక్ వినిపించట్లేదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వినిపిస్తుందా? మధ్యలో పెట్టాలి మైక్ ఎప్పుడు కూడా. ఇప్పుడు అయ్యా వినబడుతుందా? ఇంకొంచెం పెంచనా? ప్రైజ్ ది లార్డ్. మంచి. గాడ్ బ్లెస్ యూ. గడుములు దీవించును గాక. నేనే కెమెరామెన్ అయ్యాను, నేనే మైక్ మెన్ అయ్యాను. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా జాగ్రత్తగా ఇచ్చాడు. ఇక్కడ యాకోబు రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి కొంత పరిశీలన చేసి చూస్తేనే మనకు అర్థమైపోతూ ఉంది. ఏమని? ఎవరికైతే ఈ పత్రిక చేరాలో వారందరూ కూడా శ్రమలలో చాలా చిక్కుబడిపోయినారు. శ్రమల గుండా వారు ప్రయాణం చేస్తున్నవారు. బైబిల్ అంతట్లో కూడా శ్రమలను గురించి అత్యధికంగా ఒకే ఒక చోట ఎక్కువగా మాట్లాడినటువంటి పత్రికలో ఇదే పత్రిక. మిగతా అన్ని చోట్లలో ఒక్కొక్క వచనం కనబడుతూ ఉంటుంది, కానీ ఏదో ఒక మాట కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడైతే మరీ ప్రత్యేకంగా ఒకే చోట శ్రమల గురించి రాస్తూ వస్తున్నాడు ఆయన. నా మాట జాగ్రత్తగా వినండి. ఈ మాట వింటుండగానే మనకేం శ్రమలు వచ్చాయి బ్రదర్ అనిపిస్తుంది చాలామంది క్రైస్తవులకి. సమస్య ఎంత చెప్పినా నీకు శ్రమలు రాకపోవచ్చు, కానీ నీ వల్ల ఇంకొకటికి శ్రమ ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీకే శ్రమ లేకపోవచ్చు, కానీ నీవు మరొకరికి శ్రమగా మారుతూ ఉంటావు. నీ వలన మరొకరి శ్రమ అనుభవిస్తూ ఉంటారు. ఏ కారణమును బట్టి నువ్వు శ్రమ అనుభవింపవచ్చు, లేదా నిన్ను బట్టి మరొకరైనా శ్రమ అనుభవింపవచ్చు. మొత్తానికి దేవుని యొక్క పరిశుద్ధులు ఏం చెప్తారంటే ఒక్కటే మాట, శ్రమలు రాని ఎడల మీరు దుర్బీజకులే. అంటే దేవుడు 2 బీజాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. ఎవరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు? దేవుడే ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వ్యవసాయకుడైనటువంటి ఆయన పొలంలో ఇటు మంచి గోధుమలను గురుగులను రెండింటినీ ఉండనిచ్చినవాడు ఆయనే. రెండింటిపైన నీటిని పోస్తున్నవాడు ఆయనే. రెండింటిని పోషింపజేస్తున్నవాడు ఆయనే. కానీ ఒక నిర్ణయ కాలం వచ్చినప్పుడు మాత్రము గురుగులను గోధుమలను వేరు చేస్తాడు ఆయన. సద్బీజములను దుర్బీజములను రెండింటిని వేరు చేస్తాడు ఆయన. కానీ అప్పటి వరకు కూడా ఈ 2 బీజాలు కలిసే ఉండాలి. అయితే దేవుని యొక్క పరిశుద్ధులు అంటారు, మీకు ఒకవేళ శ్రమలు రాకపోయినట్లయితే గనక మీరు ఖచ్చితంగా దుర్బీజకులే. దుర్బీజము అంటే అది దేవుడికి సంబంధించిన బీజము కాదు, ఆశించిన బీజము కాదు. ఒక దుర్బీజము ఎన్నటికీ కూడా ఆశించిన మంచి ఫలాలను ఇవ్వలేదు. ఎందుకంటే విత్తనము బట్టే చెట్టు ఆధారపడి ఉంటుంది, చెట్టును బట్టే ఫలం ఆధారపడి ఉంటుంది. విత్తనములోనే సమస్తము దాగి ఉంటుంది. కాబట్టి మనం ప్రారంభ దశలోనే ఒకవేళ దుర్బీజముగా మనం నాటబడినట్లయితే కనుక మనము ఎట్టి పరిస్థితుల్లో మంచి ఫలాలు ఆశించడం అనేటువంటిది తప్పే. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొంత మటు కిందికి రండి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ అంటాడు, ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే 12వ వచనం చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ ఈ ప్రాముఖ్యమైన ఈ మాట కొరకే ఈ వర్తమానము. ఈ వర్తమానం యొక్క ప్రధానమైన ఉద్దేశం కూడా ఏంటయ్యా అంటే మనమందరము కూడా ఒక పరుగు పందెంలో ఉన్నాం, ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. మనం పోరాడుచున్న ఈ పోరాటంలో ఎవరైతే జయిస్తారో ఆ జయించుచున్న వారికి మాత్రమే దేవుడు జీవ కిరీటం అనేటువంటి ఒక స్థానాన్ని వాగ్దానం చేశాడు. అందరూ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి తాపత్రయపడుతున్నారు, కానీ అందరికీ సాధ్యం కాదు. అందరి ఎడల నిజంగా అలాంటి కృప దేవుడు కనపరచుంటలేదు. అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ అందరికీ జయించు శక్తిని దేవుడు ఇవ్వాల. అందరిలో ఇలాంటి జయించు శక్తి లేదు. అందుకే ఇంతకు మన సహోదరుడు ప్రార్థించిన రీతిగా ఒక సంఘంలో చాలా మంది ఉండవచ్చు, కానీ దాంట్లో మీరు జాగ్రత్త చూడండి,
ఆ సంఘంలో జయించు శక్తి కొంతమందికే ఉంటుంది. ఈ మాట మీకు అంత బలంగా అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని విషయాల నుంచి దీన్ని వేరు చేసి చూపిస్తాను, అప్పుడు మీకు స్పష్టంగా దొరకపట్టుకోగలుగుతారు. నేను అనేది కొంతమందికే ప్రార్థన శక్తి అధికంగా ఉంటుందని నేను అనలే. కొంతమందికే వాక్యాలు చదివే శక్తి ఉంటుందని కానీ, లేదా కళలు కనేటువంటి శక్తి కానీ, దేవుడి దగ్గర నుంచి సమాధానాలు పొందుకోగలిగే శక్తి కానీ, లేకపోతే సంఘానికి క్రమం తప్పకుండా తూచ తప్పకుండా రావడం విషయంలో కానీ, సహవాస విషయంలో కానీ అన్నింటిలో చాలా బలంగా ఉండే శక్తి అధికంగా ఉంటుందని నేను చెప్పడంలే. నేను చెప్పేది జయించు శక్తి. నా మాట వింటున్నారా? జయించు శక్తి. ఇప్పుడు మీరు తరచుగా ప్రార్థనలో చాలా బలంగా అధికంగా ఉంటున్నారనుకోండి, దాంతో నాకు సంబంధం లే. ఇట్స్ జస్ట్ ప్రిపరేషన్, అంతేనా? అది కేవలం సిద్ధపాటైంది. మీరు ఒకవేళ ప్రభు దగ్గర మీరు మోకరించి గొప్పదైనటువంటి సమస్యలకు సమాధానాలు పొందుకున్నప్పటికీ కూడా దీనికి జయించు శక్తికి వ్యత్యాసం ఉంటుంది. నా మాట జాగ్రత్తగా వినండి. ప్రభు దగ్గర మీరు ఒక విషయాన్ని గురించి ఆయన దగ్గర పెట్టి దానికి సమాధానం పొందుకున్నా కూడా ఇది వేరు, జయించుట వేరు. మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. బిలాము అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమెన్. ఆ ప్రవక్త పడిపోవడానికంటే మునుపు వరకు కూడా యెహోవా ప్రవక్తే. ఎందుకంటే కొత్త నిబంధనలు ఆయన యెహోవా ప్రవక్త అని ప్రస్తావించారు కనుక. ఇప్పుడు ఆయన, నేను కొంచెం మెల్లగానే మాట్లాడుతాను ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నిజంగానే ఆయన దేనిని గురించి అయితే విచారణ చేస్తున్నాడో ఆ విచారణలో దేవుడి దగ్గర నుంచి సైతం సమాధానాలు పొందుకున్నాడు. కానీ అది ఆయనను జయించు అనే చేయలేదు. ప్రార్థించుటలో రాత్రంతా ప్రార్థన చేసి తన ప్రార్థన ధూపంలో ప్రభు సన్నిధి వరకు తీసుకెళ్ళగలిగినాడు. కానీ జయించుటలో మాత్రం అతడు జయించలేకపోయినాడు. నా మాట వింటున్నారా? ప్రార్థించడంలో కానీ, ప్రభు దగ్గర నుంచి సమాధానం తెచ్చుకోవడంలో కానీ, లేదా ప్రభు యొక్క ప్రవక్త అనబడుటలో కానీ పేరు ప్రఖ్యాతలుగా నిజంగా చాలా సిద్ధహస్తుడే, గొప్పవాడే. కానీ అది అతనికి జయించు శక్తిని ఇవ్వలే. నా మాట వింటున్నారా? జయించు శక్తి వేరు, మిగిలిన నేను ఇప్పటివరకు ప్రస్తావించిన విషయాలు వేరు. ఎందుకంటే నేను ఇప్పటివరకు ప్రస్తావించిన విషయాలను పట్టుకునే 99% మంది క్రైస్తవులు భక్తి అనుకుంటున్నారు, ఆరాధన అనుకుంటున్నారు. ఒక గంట 2 గంటలు ప్రార్థన చేసుకోగానే, ఒక 2-3 వర్తమానాలు చదవగానే, లేదా బైబిల్లో 2-3 గ్రంథాలు చదవగానే, ఒక 2-3 ఉపవాసాలు చేయగానే క్రైస్తవులందరికీ ఏమనిపిస్తుందంటే భక్తి చేసేసాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, ప్రభు నన్ను బట్టి ఆనందపడుతున్నాడు అనేటువంటి ఆలోచనలో ఉంటున్నారు. కానీ వీటికిని జయించు శక్తికిని వ్యత్యాసం ఉన్నది. జయించుట అనగానే దాని అర్థం ఏంటి? జయానికి ముందు ఒక పరీక్ష ఉండాలి. పరీక్ష ఉంటేనే కదా దానిలో నుంచి జయము అపజయము ఏదో ఒకటి వచ్చేది. అంటే మొట్టమొదటిగా పరీక్షించబడాలి. ఈ పరీక్షలో దేవుడు మనల్ని పరీక్షలో పెట్టడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ప్రభువు మనం ఏ రకంగా అర్హులమని తెలుసుకున్నటకు ఆయన మనకు పెట్టే పరీక్ష వేరు. మనంతటా మనమే మన దురాశలను బట్టి, వాక్య పరిధి దాటి కోరుకొనిచున్నటువంటి ఆశలను బట్టి తెచ్చుకొనిచున్నటువంటి పరీక్షలు వేరు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకటి, ప్రభు మనల్ని పరీక్షించేది వేరు, మనకు మనం తెచ్చుకునే పరీక్షలు వేరు. అనేక మంది కలుగుచున్న ప్రతి పరీక్షకు కూడా దేవుడి పైన పడేస్తారు. దేవుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు, ప్రభు నన్ను పరీక్షిస్తున్నాడు, ప్రభు నన్ను పరీక్షిస్తున్నాడు. కానీ ఆశ్చర్యమైన విషయం అని చెప్పనా, ఇది ఒక గుడ్డితనమైనటువంటి ఒక భ్రమపరిచే విషయం. ఇది ఏంటంటే ప్రభు అసలు నేను ఎన్నడూ పరీక్షించాడు. ప్రభు కేవలము ఎప్పుడైనా సరే ఒక సంఘాన్నైనా, ఒక వ్యక్తినైనా, ఒక దేశాన్నైనా, ఎవరినైనా సరే 3 దశల్లో పరిశీలిస్తాడు, 3 దశల్లో పరీక్షిస్తాడు. నా మాట జాగ్రత్తగా వినండి. అందుకే నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం కూడా 3 స్టేజ్ టెస్టింగ్, 3 దశల పరీక్ష. నేను మీతో మాట్లాడాలనుకున్న అంశము 3 దశల పరీక్ష, 3 స్టేజ్ టెస్టింగ్. జాగ్రత్తగా గమనించండి.
అసలు ఈ 3 దశల పరీక్షలోనికి మనం వెళ్ళడానికంటే ముందు, దాని గురించి కొన్ని మాటలు వినడానికంటే ముందు, అసలు నిజంగానే మనం పరీక్షలో ఉన్నామా? మనము మన సొంత తప్పిదమ్ములను బట్టి మనం పరీక్షలో పడిపోతా ఉన్నామా? ప్రభు మనల్ని పరీక్షించటం వలన పరీక్షలో ఉంటున్నామా? నేను మిమ్మల్ని మీ వ్యక్తిగత జీవితాలు పరిశీలించుకోమని చెప్తా ఉన్నా. మీరు ఎల్లవేళలో కూడా నా తప్పిదములను బట్టి నేను పరీక్షించబడుతున్నానా? ఇప్పుడు నేను ఒక చోట ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. అక్కడ నేను ప్రభు ఇదొక్క చిత్తము నేను అడగల. ప్రభు యొక్క చిత్తం ఏమై ఉన్నదో కనుక్కోకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నా. దానివల్ల నాకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, అప్పుల బాధలు వచ్చినాయి, ఆరోగ్య బాధలు వచ్చినాయి, రకరకాల సమస్యలన్నీ అక్కడ వచ్చి పడినాయి. ఇప్పుడు ఆ సమస్య అంతా కూడా ఎందుకు వచ్చింది? నేను నా సొంత ఆలోచనలు వాడడం వలనే కదా. నేను ప్రభు దగ్గర పెట్టవలసినటువంటి ఆ విచారణ నేను సరిగ్గా పెట్టకపోవటం వలనే నేను తెచ్చుకున్న సమస్య. ఆమేన్. మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు ప్రతి వస్తువుకి ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ వస్తువు ఎలా వాడాలి, ఎలా వాడకూడదు. ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోండి, ఏ వస్తువునైనా తీసుకోండి, ఆ వస్తువు ఎలా వాడాలి అనే విషయాల్ని ముందుగానే అన్ని దానిలో ఒక మాన్యువల్లో రాసి ఉంచుతారు. ఇప్పుడు మాన్యువల్లో జాగ్రత్త, మాన్యువల్లో పనంతా ముగిసిన తర్వాత ఆ మిషన్ ఆఫ్ చేయాలి అని రాయబడింది అనుకో, నువ్వు దాన్ని వినకుండా నీకు నచ్చినట్టు ఆఫ్ చేసి పడేసావు. ఇప్పుడు పాడైన తర్వాత ఆ కంపెనీ వాళ్ళ దగ్గర పోయి, ఎరా నువ్వు ఇచ్చినటువంటి మిషన్ సరిగ్గా పనిచేయడంలే, నువ్వు ఇచ్చినటువంటి ఈ పనిముట్టు సరిగ్గా దీని పనిని చేస్తలేదుగా, నేను నా పని నేను చేసుకున్నాను కానీ నా పని అయిపోతే దీన్ని ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసి పడేసా, కానీ ఇది పాడైపోయింది అని ఆ పని వాళ్ళని పిలిచావు అనుకో, వాడు అంటాడు నువ్వు ఎట్లా ఆఫ్ చేసావు? నేను చెప్పినట్టుగా ఆఫ్ చేసావా, నీకు నచ్చినట్టు ఆఫ్ చేసావా? నాకు నచ్చినట్టు ఆఫ్ చేశా. మరి నేను చెప్పినట్టు చేయకుండా చేస్తే వాడు ఒకవేళ దాన్ని పట్టించుకుంటాడా? తప్పిదం వాడిచాడు అంటాడా? వాడు ఏమంటాడు? ఖచ్చితంగా ఆ వ్యక్తిది మాత్రమే తప్పు అంటాడు. అట్లాగే అనేక మార్లు ప్రభు అన్నింటికీ కూడా తన ప్రవక్తల ద్వారా, తన అపోస్తుల ద్వారా మనకు ఒక రాయబడిన గ్రంథాన్ని ఇచ్చి అన్ని వేళలలో మీరు ఎలాగో నడుచుకోవాలో అన్ని ముందుగా చెప్పేశాడు ఆయన. కానీ మనము ఆ మాన్యువల్ని వాడకపోవటం వలనే మనంతట మనమే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పరీక్షలో ఉన్నారు. యవ్వనస్తులు చదువు విషయంలో అవ్వచ్చు, పని చేయవారు పని విషయంలో అవ్వచ్చు, స్త్రీలు కుటుంబ వ్యవహార విషయాల్లో అవ్వచ్చు, కుటుంబాలు కుటుంబ వ్యవహార విషయాల్లో అవ్వచ్చు. అన్నింటిలో కూడా మనం పరీక్షించబడుతూనే ఉన్నాము. ఆమేన్. మీరందరూ పరీక్షించబడుతున్నారా? మీకు ఏ పరీక్షలు లేవా? మనందరికీ పరీక్షలు ఉన్నాయిగా. సరే, దాని వెంటనే మరొక ప్రశ్న అడుగుతా, మీరందరూ జయిస్తున్నారా? ఇక్కడ ఒక కామెంట్ రాదు. బాధాకరమైన విషయం అంటే చెప్పనా, కనీసము ఏ ఏ సందర్భాల్లో పరీక్షించబడుతున్నామో కూడా తెలియదు చాలా మందికి. ఏ ఏ విషయాలలో మనకు పరీక్షలు ఎదురవుతున్నాయి, ప్రభు నన్ను ఏ విషయంలో నన్ను జయించమంటున్నాడు ఆయన అన్న విషయం పట్ల కూడా చాలా మందికి స్పష్టత లేదు. ఏదో ఒంటెద్దు బండిలాగా భక్తి చేసుకుంటూనే పోతారు. వాళ్ళ దృష్టిలో భక్తి అంటే ప్రార్థన, సహవాసము, బైబిల్ చదువుకోవడము, వర్తమానం వినడము, కనబడాలందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పడం, స్త్రీలైతే ఆతిథ్యం చేయడం. ఇంతకు మించి ఒక్కసారైనా సరే ఈ దినంలో నేను చేసిన నా భక్తి వల్ల నేను జీవకిరీటాన్ని పొందుకోవడానికి కొంచెం సమీపస్తురాలు అయ్యానా, కొంచెం దగ్గరికి వచ్చానా, నేను జీవకిరీటం పొందుకునే విషయంలో నిజంగానే ఎక్కడైనా నేను మెరుగుదల పొందానా అని ఆలోచన మాత్రం చేసి చూడు. ఒకసారి చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఒక పిల్లోడు ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించి చూడగా వాడు 24 గంటలు వాడు చదవనివ్వండి అయ్యా. వాడు ఎన్ని గంటలు చదివినా చివరిలో పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిలే. వాడు 3 గంటలు చదివినా పర్వాలే, పాస్ అయితే పాసే, ఫెయిల్ అయితే ఫెయిలే. అంతేనా? వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ద ప్రిపరేషన్ రాదర్ టు థింక్ అబౌట్ విన్నింగ్. గెలచుటకు బదులుగా మనము పార్టిసిపేషన్ వైపుగానే
అధికంగా మన భక్తిని కనపరుచుకుంటున్నాం. గెలవడం గురించి ఆలోచన లేదు. కానీ బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు ఎప్పుడైనా సరే నీ శత్రువు పైన యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు అసలు వాడిపైన నువ్వు యుద్ధం ప్రారంభించడానికంటే మురిపే వాడి యొక్క శత్రువు బలగాలు నీకు తెలిసి ఉండాలా. నువ్వు జయించగలుగుతువో జయించలేవో ముందుగా కనుక్కోకుండా ఒకవేళ నేరుగా వాడిపైన యుద్ధానికి నువ్వు వెళ్ళావనుకో, నువ్వు ఓడిపోతావు, అవమానపరచబడతావు అంటాడు ఆయన. నా మాట వింటున్నారా? ఓడిపోతావు, అవమానపరచబడి వెనక్కి వస్తారు. అందుకే నా మాట జాగ్రత్తగా వినండి. దేవుడి యొక్క సేవకుడు, ఆయన ప్రవక్త, ఈ కాలానికి సంబంధించిన తన యొక్క ప్రవక్త కూడా దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. గమనించండి. మీరెవరు తీయబాకండి, నేను తీస్తా. యెహోవా యిరే అనే వర్తమానంలో అంటాడు, హౌ గాడ్ లవ్స్ టు టెస్ట్ హిస్ పీపుల్. ఏంటండి? దేవుడు తన ప్రజలను పరీక్షించడానికి ఎంతో ప్రేమిస్తున్నాడంట, ఇష్టపడుతున్నాడంట. నా మాట వింటున్నారా? టెస్ట్, పరీక్ష. ఇప్పుడు ఒక పిల్లోడు ఏదో ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినాడయ్యా, మళ్ళీ అదే రాయాలా వద్దా? మళ్ళీ ఫెయిల్ అయినాడు, మళ్ళీ రాయాలా? మళ్ళీ ఫెయిల్ అయినాడు, మళ్ళీ రాయాలా? మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ రాయాలా? అయితే ఆ యూనివర్సిటీ వాడన్నా వాడిని గెంటేయాలా, లేదా వాళ్ళ అమ్మ నాన్నలకి చిరకొచ్చి ఆపేసేయాలా? మొత్తానికి వాడు రాస్తూనే ఉండాలా. ఈ లోక యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క లిమిటేషన్స్ని బట్టి. కానీ ప్రభు దగ్గర అలా ఉండదు. ప్రభు తన కృపాసింహాసనం మీద ఉన్నంత మట్టు వరకు కూడా నీవు జయించుదువేమో అనేటువంటి ఆశతోనే నీకు ఎల్లవేళ అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఆయన. కానీ ప్రభు యొక్క ప్యాటర్న్ గమనించండి. దేవుడు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక బలహీనత చెప్పండి తొందరగా. అమ్మా, కోపము ఎవరు అందించినారు నాకు? గాడ్ బ్లెస్ యూ. అంటే నేను ఎన్నుకుంటే మళ్ళీ నేను టార్గెట్ చేసిన అంటారు, అందుకే మీలో నుంచే తీసుకున్నాను నేను దాన్ని. కోపం, వెరీ గుడ్. ఇప్పుడు ఆలోచన చేయండి. కోపం అనేటువంటిది కనుక నీకు బలహీనతగాను, నువ్వు దాని విషయంలో ఎల్లవెల్ల ఓడిపోతూ ఉన్నావు అనుకో, నా మాట వినండి, ఇఫ్ యు ఆర్ లిటిల్ లూజ్ ఈవెన్ ఇన్ ద యాంగర్, యు విల్ నాట్ బి సీల్డ్ బై ద హోలీ గోస్ట్ కదా. నువ్వు కోపం అనే దాని చేత కొంచెం వదులుగా ఉన్నప్పటికీ కూడా నువ్వు పరిశుద్ధాత్ముల చేత విమోచన దినం వరకు ముద్రించబడలేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా ఆమెన్ చెప్పండి, ఎందుకంటే పాపం ఆ గురుకుడికి పెట్టిన ఆయన మా ఇంట్లోకి వచ్చినాక సైలెంట్ అయిపోయినారు అనుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇది మీకోసమే చెప్పారు, దేవుని కోసం చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా ఆహ్లాదకరంగా వినండి వాక్యాలు ఎప్పుడు కూడా ఆహ్లాదంగా. నేనే మర్మయుక్త విషయం చెప్పడం లేదు ఈరోజు, ఏదో మర్మం ఉంటుందని చెప్పి వెతుక్కోలేరు, సాధారణ విషయాలు చెప్తా. ఇప్పుడు ఆలోచన చేయండి. ఆ కోప విషయంలో ఇప్పుడు ఉదాహరణకి ఇగో ఈ పిల్లోడు ఉన్నాడు, ఈ పిల్లోడి పైన నేను అత్యధికంగా కోప్పడినాను, నేను వాక్యపరి దాటి మరీ కోప్పడినాను. ప్రభు ఏం చేస్తాడంటే ఆ విషయంలో దోషి ఎంచుతాడు. కానీ కరుణామయుడు కదా, ప్రభు నన్ను క్షమించు అని నేను అడిగినప్పుడు, నా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ప్రభు నన్ను క్షమిస్తాడు. కానీ ఇక్కడ నాకు క్షమాపణ అయితే దయచేశాడు, కానీ ఇదిగో ఇక్కడ నేను ఓడిపోయిన చోట నేను మరలా జయం పొందుట కొరకే నేను మరలా వాడు ఏ తప్పిదం అయితే చేస్తే నాకు కోపం వచ్చిందో, ఎలా ఉంటే నాకు కోపం వచ్చిందో అదే పరిస్థితిలో వీడైనా రావచ్చు, వీడి స్థానంలో మరొకడైనా వచ్చి నాకు మరలా కోపాన్ని రేకెత్తించే మరొక సందర్భం వస్తుంది. నా మాట వింటున్నారా? ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు వీడితో నాకు కోపం వచ్చింది, నేను వీడి విషయంలో ఓడిపోయాను, నేను నెగ్గలేకపోయినా, జయించలేకపోయినా. ప్రభు ఇక్కడ నన్ను క్షమించాడు. మరొకసారి షెమ్గాడు వచ్చినాడు, షెమ్గారి దగ్గర కూడా నేను అట్లాగే కోపడినాను, అక్కడ దేవుడు నన్ను క్షమించినాడు. ఈసారి పీటర్ సహోదరు దగ్గర వచ్చింది, పీటర్ సహోదరు దగ్గర మరి అదే సమస్య. ఎందుకంటే ప్రభువు నన్ను జయించువాడిగా ఉండడానికి నన్ను నిర్మాణం చేశాడు. జయించు వరకు కూడా నాకు ఈ యొక్క పరీక్ష రాక తప్పదు. నాకు అక్కడ వచ్చింది ఈ పొదత్సమానం, నేను మనుషులకు ఎదురుపడుతున్నప్పుడల్లా నేను కోప్పడుతున్నా చెప్పేసి నేను మనుషులకు దూరంగా వెళ్ళాలనా? ఇప్పుడు రాస్తున్నంతసేపు నేను ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నానని చెప్పేసి ఎగ్జామ్ ఎగ్గొట్టడం మేలా, లేకపోతే ఎగ్జామ్లో బాగా చదివి పాస్ అవడం మేలా? అయ్యా నా మాట వింటున్నారా? ఇప్పుడు గ్లోరీ గారు ఉన్నారు, ఎదురు పడినప్పుడల్లా నన్ను తిడుతూ ఉంది. అంటే తిట్టువారిని సైతం ప్రేమించాలి నేను.
శత్రువులైనా ప్రేమించాలి. నేను ప్రభు లేఖనాలు చెప్తున్న మాట. నేను ప్రేమించలేకపోయినా కనబడప్పుడల్లా ఈ తలకాయ నొప్పి ఎందుకని చెప్పేసి కనబడకుండా ఉందునా, కనబడి జయించుదునా? నా మాట మీకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఈ చిన్న ఉదాహరణతోనే జయించుటకు, దానికి ముందు వస్తున్న పరీక్షకు, ఆ పరీక్షలో శోధనకు ఉన్న మధ్యలో వ్యత్యాసం మీకు, ఆ కనెక్షన్ మీకు అర్థం కావాలి. ప్రజలు ఏం చేస్తున్నారంటే సమస్యల నుంచి దూరం పారిపోతున్నారే కానీ ఆ సమస్యల్లో దుమికి దాన్ని జయించే ప్రయత్నం చేయడం లే. రాస్తే ఎక్కడ ఫెయిల్ అయిపోతానేమో అని రాయకుండా ఉన్నంత కాలము నేను ఫెయిల్ అవుతూనే ఉంటా. రాసి ఫెయిల్ అయినా ఫెయిలే, రాయకుండా ఉన్నా ఫెయిలే. మొత్తం నాకు డిగ్రీ పట్టా ఇవ్వడుగా, నన్ను ప్రభు జయించేవాడు అన్నాడుగా, వెళ్ళ నేను ఫెయిలే, అంతేనా కదా? అట్లా కూడా ప్రభువు నాకు, మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు నేను మీ వ్యక్తిగతంగా మీ పైన దాడి చేస్తా, సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మీరు కూటమికి వచ్చారంటే దాడి చేయించుకోవడానికి వచ్చినట్లు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీకంటూ ఒక వ్యక్తిగతమైన బలహీనత ఉన్నదా? ఉంది. దానిలోనే పదే 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 చాలాసార్లు ఓడిపోయినాం మనం. కానీ అది ఎంత వద్దనుకున్నా పదే 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 మన జీవితంలో మన ముందే పెట్టబడుతుంది. అది ఎంత తప్పించుకుందామన్నా సరే, ఏ రూట్లో వెళ్దామనుకున్నా సరే, అది మళ్ళీ మన ఎదురుగానే పడుతుంది. అట్లా ఎందుకు జరుగుతుందయ్యా అంటే, నువ్వు ఓడిపోవడానికి కాదు, నువ్వు తప్పించుకోవాలని కాదు, నువ్వు జయించడానికి పెడుతున్నాడు ప్రభు. ప్రభు చిత్తం లేకుండా, ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో ఏది చోటు చేసుకోదుగా. అదే బలహీనత. ఒకడికి ఒక సినిమా చూసి ఆ బలహీనత ఉందనుకోండి, వాడు నిగ్రహించుకొని నేను చూడొద్దు చూడొద్దు చూడొద్దని ఆపుకుంటాడు. పక్కన ఒకడు వస్తాడు దోస్తుగాడు, అరే మంచిదేరా, సైన్స్ రా, ఇది సైన్స్ సినిమా, ఇది మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది, దీంట్లో అన్ని మంచి విషయాలు ఉంటాయి, దీంట్లో ఏం చెడు ఉండదు, చెడు ఉంటే నీకు చెప్తానారా అని మళ్ళీ ప్రేమ చూపిస్తాడు. అప్పుడు వెంటనే మనం ఏమైపోతాం? కరిగిపోతాం. అప్పుడు మళ్ళీ అనుకుంటాడు, బా ప్రభా క్షమించు తండ్రి. ఆ రోజు రాత్రి ప్రార్థన అదే, ఇక క్షమాపణ ప్రార్థన. ఆమెన్ ఆమెన్. తర్వాత నెక్స్ట్ టైం స్నేహితులు కూడా నమ్మొద్దురా అనుకుంటాడు. కరెక్టేనా? నమ్మొద్దురా అనుకుంటా ఉంటాడు. కానీ ఈసారి ఏం చేస్తాడు? వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉన్నాడు, స్నేహితుల పట్ల జాగ్రత్త ఉన్నాడు. ప్రయాణం చేద్దామని బస్ టికెట్ బుక్ చేసుకొని చూస్తే బస్సులో బట్టి సినిమా కనబడుతుంది. నా మాట జాగ్రత్తగా విను. నీవు ఆ బలహీనతను జయించు వరకు కూడా అది నీ వెంట పడుతూనే ఉంటుంది. జయించుట ఒకటే మార్గం, లేదా లెట్ ఇట్ కన్జ్యూమ్ బై ఇట్. దాని చేత నువ్వు దాసోహం అయిపో. అప్పుడు ప్రభువులోంచి జారిపోతావు. అది నేను ఇంకెన్నడికి శోధించదు. మీరు నా మాట వినండి. ఒక అన్యుడిగా ఉన్నటువంటి ఒక సహోదరుని తీసుకొచ్చి, ఒక క్రైస్తవుని పట్టుకొచ్చి, మనం ఏ విషయాల గురించి అయితే జయించడానికి మరలా తడబడుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఆ విషయాలు వాడికి చెప్పామనుకో. ఇప్పుడు ఉదాహరణకి, బ్రదర్ నేను సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నాను బ్రదర్, ఎంతో ప్రయత్నం చేశా కానీ తప్పట్లేదు, ఒక్కొక్కసారి బలహీనతను చూస్తున్నా బ్రదర్ అన్నాం అనుకో. అన్యుడు అంటాడు, దానిలో తప్పేముంది, అసలు నాకు అది సమస్య అనిపిస్తలేదు, నచ్చితే చూడు లేకపోతే లేదు అంటున్నాడు. ఎందుకంటే వాడు ఇదివరకే దాని చేత కన్జ్యూమ్డ్, దాని చేత వాడు ఏమైపోయినాడు? దాసోహం అయిపోయినాడు దానికి వాడు. కానీ ఎదిరించే ప్రయత్నం చేస్తున్న కొలది అది ఎల్ల వేళలా మన ముందు మనకు శోధనకరంగానే ఉంటుంది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఉదాహరణకి అమ్మ, ఇప్పుడు చూడు, గ్లోరీ గారికి పెళ్ళయింది. భవిష్యత్తులో ఇలా ఆయనతో తలనొప్పి, లేకపోతే ఋత్విక్ గారికి పెళ్ళి అయిపోయింది, ఇలా ఆవిడతో తలనొప్పి. ఇట్లా చెప్పకపోతే మీరు నిద్రపెట్టేట్టే ఉన్నారు. వినండి జాగ్రత్త. ఈ తలనొప్పి, ఆ తలనొప్పి నుంచి తప్పించుకుందామని చెప్పేసి ఎంత పారిపోయినా సరే వాళ్ళ భాగస్వామి మాత్రం వెంటబడడం ఆపేదు. కరెక్టేనా? అంటే ఎక్కడో ఒకడ దాన్ని డైరెక్ట్గా నిలబడి కన్ఫ్రంట్ చేయాలి, ఎదురుగా ఉండి దానిని లేఖన ప్రకారంగా జయించినంత మట్టు వరకు కూడా అది జీవితాంతం వెనకాల పడుతూనే ఉంటుంది. నా మాట వింటున్నారా? కానీ దానికి దూరంగా ఉంటూ, దాని నుంచి పారిపోతూ, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, వర్తమాన ధ్యానంలో, సహవాసంలో, దేవుడికి గుప్పిలు విప్పడంలో ధారాళంగా ఉంటూ నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాను. ప్రభు అంటున్నాడు ఏమని? యు ఆర్ నాట్ ఎట్ కంప్లీట్. నువ్వు ఇంకా సంపూర్ణులు కాదు. నువ్వు
నువ్వు సంపూర్ణురాలివి అనబడాలి అన్నా, నువ్వు సంపూర్ణుడివి అనబడాలన్నా ప్రభువు నీ మార్గంలో పెట్టుచున్న ప్రతి పరీక్ష నెగ్గాల్సిందే. నా మాట వినండి. అన్లెస్ అప్పటి వరకు కూడా మీరు పరలోక రాజ్యానికి రాదు. నా మాట వింటున్నారా? దేనికోసం అయితే మీరు ఇప్పుడు క్రైస్తవ్యం అనేటువంటి ఒక పేరు పెట్టుకొని దేవుళ్ళో ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఇదిగో ఆ బలహీనతను మీరు జయించినంత మట్టు వరకు కూడా దేవుని రాజ్యానికి ఎన్నడికి ప్రవేశించలేరు. నా మాట వింటున్నారు? ఎందుకంటే జీవకిరీటం జయించే వారికి మాత్రమే, ఓడిపోయేటోళ్ళకి కాదు. ఓడిపోతున్నంత కాలము నీకు జీవకిరీటం కాదు కదా. అసలు దేవుడు నేను క్రైస్తవుడు అనే పేరు నువ్వు పెట్టుకున్నా కూడా బలాత్కారంగా పెట్టుకున్నావు అంటాడు ఆయన. నా మాట వింటున్నారా? బలాత్కారంగా పెట్టుకున్నావు అంటాడు ఆయన. నా మాట జాగ్రత్తగా వినండి. తర్వాత కొంచెం ముందుకు చూడండి. ఆయన అంటాడు, గాడ్ లవ్ టు టెస్ట్ హిస్ పీపుల్. ఎవ్రీ చైల్డ్ దట్ కమ్స్ టు గాడ్ మస్ట్ బి టెస్టెడ్. చైల్డ్ ట్రైన్డ్, నో ఎక్సెప్షన్స్, ఎవ్రీవన్. పాస్టర్గా నాకు ఉండేటువంటి నా పరీక్షలు వేరు, విశ్వాసిగా మీ పరీక్షలు వేరు. దాంట్లో మీకు యజమానుడిగా పురుష పరీక్షలు వేరు, స్త్రీ పరీక్షలు వేరు. కానీ దేవుడు పరీక్షించకుండా మాత్రం ఏ ఒక్కడిని పరలోక రాజ్యానికి తీసుకోడు. నేను అడిగేది ఏంటంటే, అసలు దేవుడు నేను పరిశీలిస్తున్న పరీక్షలు నీకు తెలుసా? డూ యు నో హౌ గాడ్ ఈజ్ టెస్టింగ్ యూ? అరే మీకు తెలుసా తెలీదా? నేను నా గురించి అడగడంలే, నా గురించి నాకు తెలుసు. నాకు తెలుసు. నేను అడిగేది వ్యక్తిగతంగా నిన్ను ప్రతి ఒక్కరిని అంటున్నా. నిన్ను దేవుడు పరీక్షించకుండా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాడు. నిన్ను ఎట్లా పరీక్షిస్తున్నాడో నీకు తెలుసా? దానికి ఒక సింపుల్ సూత్రం చెప్తా. దేవుడు ఎలా వేళలా ఏ విషయంలో బలహీనతలు ఉంటాయో ఆ విషయంలో పరీక్షిస్తాడు. నా మాట వింటున్నారా? ఏదైతే బలహీనతో దాన్నే పరిశీలిస్తాడు. నీకు నీ బిడ్డ ప్రాణం అనుకో, ఇక చెప్పడానికి వీలు పడదు కానీ ఆల్మోస్ట్ బిడ్డ కోసం దైవత్వాన్ని కూడా దేవుని కొంచెం దూరం పెడుతున్నాను అనుకో, ఖచ్చితంగా బిడ్డ విషయంలో పరీక్ష వస్తుంది. నా మాట జాగ్రత్త వినండి. నీకు ఏదైతే బలహీనతగా ఉంటుందో, ఏదైతే ప్రభు దగ్గరికి నిన్ను దగ్గరికి చేర్చకుండా నిన్ను దూరం జరుపుచున్నది ఏదైనా సరే, అక్కడే దేవుడు పరీక్ష పెడతాడు. నీకు నీ దేవుడికి డబ్బు అడ్డుగా ఉందనుకో, డబ్బులోనే పరీక్షలు జీవితాంతం. దేవుడు డబ్బు ఎవరికి ఇస్తాడు? అంటే ఎవరు లేరుగా ఇంకా. దేవుడు డబ్బు ఎవరికి ఇస్తాడయ్యా? కాదు, అట్లా ఉండదు. ఆశించిన ప్రతి ఒక్కరికి ఇవ్వడైనా. ఆశించిన ప్రతి ఒక్కరికి ఇస్తే మన దాంట్లో ఇంతమంది పేదవాళ్ళు ఎందుకు? 2 వర్గాల ప్రజలకు ఇస్తాడు. నేను అనేది అధికమైన ధనం అంటున్నా. ధనం అంటే జేబులో రూపాయి, ఇది కూడా ధనమే, అది కాదు నేను చెప్పేది. అధికంగా 2 వ్యక్తులకు ఇస్తాడు, 2 వర్గాలకి. ఒకటి దేవుడి చేత తృణీకరించబడి లోక సంబంధమైన ఆచార వ్యవహారంలో మునిగిపోయిన వాళ్ళకి ఇస్తాడు. 2 క్రైస్తవులై ఉండి దేవుని లేఖనంలో నిలబడి ఖచ్చితంగా తప్పిపోకుండా నిలబడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ధనము విషయంలో విజయాన్ని సాధించిన వాళ్ళకి ఇస్తాడు ఆయన. నా మాట దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ ఓవర్కమ్, అంటే ధనం విషయంలో ఇదివరకే తాము జయించుకున్న వారికి మాత్రం దయచేస్తాడు ఆయన. ఒకవేళ నీకు ధనాన్ని ఇస్తే రేపు పొద్దున మళ్ళీ పడిపోతావేమో, నీ ఆలోచన విధానం మారిపోతుందేమో, నీ ప్రవర్తన, నీ మాట తీరు మారిపోతుందేమో, ఇప్పటిదాకా బ్రదర్ రేపు పొద్దున ఏమ్రా అంటావేమో అని చెప్పేసి అట్లా ఉందనుకోండి, ఇవ్వడే ఎప్పటికీ. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఈ ధనం అస్సలకే లేనప్పుడు, ధనం అత్యధికంగా వచ్చినప్పుడు, పీటర్ ఒకసారి చర్చి, ధనం అస్సలే లేనప్పుడు, ధనము అత్యధికంగా వచ్చినప్పుడు ఒకే వ్యక్తికి అతను మార్పు కలుగుద్దా? మీరు నా మాట అర్థం కాలే. నేను అడిగిందని సమాధానం మంచిగా చూడండి. ఒక విశ్వాసి, సరే నేను ఎందుకు బయట అడిగితే మళ్ళీ ఏమనుకుంటారు, ఎంటైమ్ మెసేజ్లో ఒక వ్యక్తికి చూడండి,
ధనము ఏమి లేకపోయినప్పటికీ ఒకేసారి పెద్ద మొత్తంలో ధనం వచ్చినప్పటికీ వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ ప్రవర్తనలో వ్యత్యాసం ఉంటుందా ఉండదా? ఒప్పుకొని మంచి పని చేశారు, లేకపోతే ఇంకో 10 ఎగ్జాంపుల్ చెప్పేటాను నేను. ఎందుకంటే ఆలోచన చేయండి, ప్రభు బైబిల్లో అసలు నియంతృత్వం అనేటువంటి విధానంలో సిరికి మాత్రమే అలాంటి స్థానాన్ని ఇచ్చాడు ఆయన. నో వన్ కెన్ బి ఎ స్లేవ్ టు 2 మాస్టర్స్. దాంట్లో ఒక మాస్టర్ని దేవుడు సిరని పెట్టాడు. అంటే ప్రభు చేత ఎంతగా ప్రభావితం చెందుతారు, డబ్బు చేత అంతగా చెందుతారు. నా మాట వింటున్నారా? ఆమేన్. ఇప్పుడు కొడుకు ఏం సంపాదించట్లేదు అనుకోండి, తండ్రి ఆ కొడుకు పైన చూపించే ప్రేమలో మార్పు ఉంటుందా? ఉంటుంది. బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, మార్పు ఉంటుందా? అంటే ఇక్కడ ఏం మార్పు, ఏది ప్రభావితం చేసింది? ధనమే. అంతేనే కదా. ఏం సంపాదించక మునిపేమో వారి పట్ల కలిగి ఉండే ప్రేమ వేరు. ధారాళంగా పంపిస్తున్నారు అనుకోండి, ఆడు ఫారెన్ పోయినాడు, లక్షలు పంపిస్తా ఉన్నాడు, ఎట్లుంటుంది? మా కొడుకు బంగారం, మా కొడుకు ముద్దు. అంటే వారు దేని చేత ప్రభావితం అవుతారంటే ధనం చేత ప్రభావితం చేయబడతారు. అట్లాగున అంటిల్ అన్లెస్ ఆ ధనం పైన ఒక వ్యక్తి విజయాన్ని పొందుకునేంత వరకు కూడా అతనికి దేవుడు మరలా ధనాన్ని ఇవ్వడు. యోబు విషయంలో మీరు చూసేది అదే అయ్యా. యోబుకు మరలా 2 ఇవ్వడం గల కారణం ఏంటంటే యోబు దాన్ని జయించినాడు. ఆయన ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అన్నాడు ఆయన. కానీ మనలో అనేకులు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ప్రవర్తిస్తారు. లేనప్పుడు జబ్బల దగ్గరికి వెళ్తే బ్రదర్ 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 అంటారు. రాగానే జబ్బలు ఛాతి పైకి వచ్చేస్తుంది, బ్రదర్ బ్రదర్ అంటారు. నా మాట వింటున్నారా? ఇగో అలాంటి మార్పుల దగ్గర ఖచ్చితంగా చిల్లు పడ్డే సంచిలో డబ్బులు పడిన జీవితాలు ఉంటే వెంటనే వెళ్ళిపోతాయి, ఇట్లా వస్తే అట్లా వెళ్ళిపోతాయి. నా మాట వింటున్నారా? బైబిల్లో దేవుడికి ఒక ఆయన తన సమాధిని అప్పచెప్పినాడు. ఆ సమాధి ఎవరిది? ఆయన పేదవాడా ధనవంతుడా? ఎందుకు అతనికి ధనాన్ని ఇచ్చాడు దేవుడు? ఎందుకంటే ధనం ఆయనకి ఎన్నటికీ కూడా అసలు భక్తిని అడ్డగించే విషయం కాదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఎల్ల వేళ ఇదే సూత్రాన్ని గమనించండి. మీకు ఏది బలహీనతో అది ముందు మరలా 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 పెట్టబడుతూనే ఉంటుంది, ఎల్లవేళ పెట్టబడుతుంది. దాన్ని జయించు వరకు కూడా అదంతే. నా మాట వింటున్నారా? ఈ పిల్లోడితో నాకు మాటలే, పొద్దుత్సమాన్ని వీడియో ఎదురు పెడతాడు నాకు. ఎందుకు? ప్రభు పరీక్షిస్తున్నాడు నన్ను. నువ్వు జయిస్తావా జయించావా? ఇప్పటికైనా పదే 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 మనకి జరుగుతాయి, మిగతా వాళ్ళందరికంటే మనకి బాగా జరుగుతాయి. నా మాట వింటున్నారా? దేవుడు అన్ని వేళలలో 3 దశల్లో పరీక్షిస్తుంటాడు ఆయన. నేను కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉంటా, రాసుకునేవారు రాసుకోండి. సాధారణంగా ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా పరీక్షించడం విషయంలో దేవుడు 3 దశల్లో పరీక్షిస్తాడు. 1 దేహ సంబంధంగాను, 2 ఆత్మ సంబంధంగాను, 3 సోల్ ప్రాణ సంబంధంగా. నా మాట వింటున్నారా? 1 దేహ సంబంధమైన పరీక్ష ఉంటుంది, అనారోగ్యాలకు సంబంధించినవి. దేహంలో ఏదో ఒకటి మనకు సహకరించదు, ఆరోగ్యం పాడవడం, క్షీణించిపోవడం జరుగుద్ది. ఆత్మ సంబంధమైన పరీక్షలు ఉంటాయి. ఆత్మకు 5 మార్గాలు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? దెర్ ఆర్ 5 డోర్స్ టు ద స్పిరిట్. కరెక్టేనా? ఆ 5 స్పిరిట్ విషయాలు నేను దీని గురించి మీకు ఇదివరకు తెలుసు కాబట్టి నేను తక్కువనే చెప్తున్నా, జాగ్రత్త. ఈ యొక్క 5 డోర్స్ విషయంలో కూడా మీరు పరీక్షించబడతారు. తర్వాత ప్రాణంలో దేవుడు ప్రాణంలో హృదయంలో కూడా ఆయన పరీక్షించడం మొదలు పెడతాడు. అలాగ పరీక్షించేప్పుడు కూడా అక్కడ 2 ఉంటాయి కదా. ఆత్మలోనే 5 ఉన్నాయి, కానీ ప్రాణంలో 2 విషయాలు. అయితే విశ్వాసము లేదా అవిశ్వాసం. కరెక్టేనా? మీకు విషయం చెప్పనా? పిల్లల్ని చదువుకోరా, ఎగ్జామ్ రాయిపోరా అంటే వాడు చదువుకోవడం కాదు, ఎగ్జామ్ రాసేలాగా కూడా కాదు, అసలు ప్రిపరేషన్ కోసం బుక్ తీసే ముందే నేను ఫెయిల్ అయినపో ఎట్టాగో అంటే వాడిని ఏమంటాం మనం? వాడు పోయి రాసి ఫెయిల్ అయితే పర్వాలేదు, రాయడం కాదు, చదివి కొంచెం కష్టపడితే బాగుండు, చదవడం కూడా కాదు, అసలు బుక్ వాడు ఓపెన్ చేయకుండా నేను ఎట్టాగో ఫెయిల్ అవుతా అని అన్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం మనం? ప్రాంతీయ భాషలో బ్రదర్ కళ్ళల్లో కారం కొడతాం మనకి. అంటే కొంతమంది అట్లాంటి వ్యక్తులు ఉన్నారు విశ్వాసంలో కూడా. ఏ పరీక్ష అయితే ఉంటుందో దానికి ప్రిపరేషన్ ఉండదు, దాన్ని ఎదుర్కోవడం ఉండదు, ఏది కాదు పోదిగా.
ఏమ్మా భర్త మారతాడా? ఆయన మారడిగా. ముందే ఇక ప్రిపరేషన్ అక్కర్లే, ఎగ్జామ్ అక్కర్లే, ఏం అక్కర్లే, ముందే డైరెక్ట్గానే. ఇది ఎక్కడ ఓడిపోయింది ఆమె ఎక్కడ ఓడిపోయినట్టు? ఎగ్జాక్ట్లీ. ఎస్, పురుషులు మీరు పట్టుకోవట్లేరు, స్త్రీ చెప్తాను సమాధానం. ఆమె ఎక్కడ ఓడిపోయినట్టు? ప్రాణంలోనే ఓడిపోయింది ఆమె. ప్రాణంలోనే అవిశ్వాసమే గెలిచిన తర్వాత నువ్వు ఆత్మలో ఎంత పోరాడినా, దేహంతో ఎంత పోరాడినా వ్యర్థమే. నువ్వు దేహాన్ని మోకరింపజేసి నీ ఆత్మను దాంతో కలిపి 10 గంటలు ప్రార్థన చేయి. ఇదివరకే ప్రాణంలో ఓడిపోయావుగా, ఇది ఎప్పటికీ విజయాన్ని చూడలేవు నువ్వు. ఎలా వేయాలంతే. ప్రైజ్ ద లార్డ్. నా మాట వింటున్నారా? జాగ్రత్త. కానీ ఈ పోరాట విషయంలో ఏం జరుగుతూ ఉంది? ఎలా వేళలా ప్రతి ఒక్కరు కూడా కనీసం అసలు ఒక విశ్వాసి ఏం చేయాలంటే, నేను ఏ విషయంలో పరీక్షించబడుతున్నా అన్న విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు ఋత్విక్ గారిని పిలిచిన అన్న, అయ్యా దొరగారు, ఋత్విక్ గారు ఇప్పుడు 9th క్లాస్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయని అంటే, వాడు సబ్జెక్టులే చెప్పలేదు అనుకోండి, మన ఏమనాలా? సబ్జెక్టులు చెప్పలేదు వాడు కనీసం. మిమ్మల్ని కూడా ప్రభు అదే అంటున్నాడు. నా మాట విన్నారా? అయ్యా ఇప్పుడు అదే ఏమేమి ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు అని అడిగారు అనుకోండి, అది తెలియదు అనుకోండి, ఏం చదువుతున్నారో మరి నువ్వు అంటారు. చూసారా? మన భక్తి కూడా అట్టగైపోయింది. అసలు నిన్ను ప్రభు దేంట్లో నేను పరీక్షిస్తున్నాడు నీకు తెలుసా? నీ దేహంలో పరీక్షిస్తున్నాడా? నీ ఆత్మలో పరీక్షిస్తున్నాడా? నీ ప్రాణంలో పరీక్షిస్తున్నాడా? అమ్మ, అనారోగ్య సంబంధమైనటువంటి బాధలతో ఉన్నారా? మీరందరూ దేహంలో అంతా పరీక్షించబడుతున్నారు. జాగ్రత్త. అయితే అది దేవుడిచ్చిందా, మీరు తెచ్చుకుందా, ఏదో ఒకటి. కానీ ఆత్మలోను ప్రాణంలో అది మీకు మాత్రం బయలుపరచబడదు, ఇంకెవడికి బయలుపరచబడదు. మీరు ప్రభు దగ్గర విచారణ చేయాలి. ఇలాగ పరీక్షించబడే విషయంలో, శోధించబడే విషయంలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. హెబ్రీ రాసిన పత్రిక చేయండి, 12వ అధ్యాయం 4వ వచనం. 12:4 కరెక్టే. విత్ సిన్ అన్నమాట వినండి. ఇంగ్లీష్లో సిన్ అనే పదం ఖచ్చితంగా వాడతారు, తెలుగులో బాగుంటుంది. మీరు పాపముతో ఈ దేంట్లో పోరాడుటలో, అంటే ఎవడు పోరాడతాడు? యుద్ధరంగంలో దిగినోడు. మన యుద్ధరంగం ఇక్కడ ఉంటే మన ఆర్మూరంత దూరంలో కూర్చున్నాము. నా మాట మీకు అర్థమైందా? యుద్ధరంగం తొర్రెకొండలా అంటుంటే నేను పోయి ఆర్మూర్లో కూర్చున్నా. కానీ పౌలు గారు అంటారు, అక్కడ కాదు, యుద్ధరంగంలో దిగి రక్తాలు కారణంతగా పోరాడాలి కదా. ఇంకా అక్కడ దాకా మీరు రాలే, వస్తారు, జాగ్రత్త, అది కూడా ఉందంటున్నాడు ఆయన. రక్తాలు కారణంతగా పోరాడాలిగా. ఎందుకంటే ఇఫ్ యు నాట్ సఫర్ విత్ హిమ్, యు విల్ నాట్ రెయిన్ విత్ హిమ్. ఆయనతో కూడా మీరు శ్రమ పొందబడిన వారు కాకపోతే ప్రభువుతో కూడా మీరు పరిపాలన చేయబడేవారు కాదు. ఆయన రక్తాలు కారణంతగా పోరాడినాడు. మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే చెమట రక్తంగా కానీ రక్తాలు కారణంతగా పోరాడండి ఆయన. రక్తాలు కారణంతగా పోరాడినాడు ఆయన. మరి ఆయన వాళ్ళే పోరాడకుండా ఆయన ఉన్న చోటికి మనం ఎట్లా వెళ్తాము? అయ్యా, ఆయన వాళ్ళే పోరాడకుండా ఆయన ఉన్న చోటికి ఎట్లా వెళ్తావు నువ్వు? ఎన్నటికీ సాధ్యం కాదు. జాగ్రత్త. చాలామందికి ఎట్లా ఉందంటే ఉపోద్ఘాతంలాగానే ఉంటుంది. గాడ్ బ్లెస్ యు మీ జ్ఞానాన్ని బట్టి. ఇది ఇప్పుడు మన ప్రకటన 10వ అధ్యాయం చూద్దాం. చాలు, మీ అందరికి తెలిసిందే. చూస్తారా? చూడండి, మీ ఆశను బట్టి చూడండి. ప్రకటన 17 నుంచి చూడండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో ఎప్పుబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత ఎద్దుకు వెళ్ళి చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. ఆగండి ఒక్క నిమిషం. దీని గురించి మీకు ఇదివరకు తెలుసు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను.
ఇక్కడ ప్రకటన 17లో కనబడుతున్నటువంటి దూత ఖచ్చితంగా ఏలియా ఆత్మ. ఆమేన్. ఆయన చేతికి ప్రకటన 11లో బలిష్ఠుడైన దేవదూతగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఒక తెరచినటువంటి ఒక పుస్తకాన్ని ఆ దూతకు అప్పజెప్పినాడు. ఆ దూత గుండా దేవుడు సమస్త మర్మాన్ని తెరిచినాడు. ఆ దూత దగ్గర నుంచి మరొక వ్యక్తికి పుస్తకం అప్పజెప్పబడతా ఉంది. అంతేనా? ఆ దూతే కదా మరొకరికి ఇస్తే, ఇదిగో తీసుకొని తిను ఈ పుస్తకం, ఇది నీ నోటికి మధురంగా ఉంటుంది కానీ కడుపుకు మాత్రము చేదుగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు మధురమైనటువంటి భాగంలో తిరుగుతున్నాము, చేదైన భాగం దగ్గరికి పోవట్లే. ఎందుకంటే చేదు వస్తుందిగా. ఆ చేదైన భాగం దగ్గర విజయం ఉండేది, అక్కడే జయింపు జరిగేది. ఆ చేదు అని పిలువబడుతున్నటువంటి ఆ స్థలమే నిజమైన యుద్ధరంగము. ఆమేన్. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రకటన 17లో ఉన్నవాడు ఏలియా, తర్వాత ఉన్నవాడు చెప్పేసేయండి, ఏం కాదు, పర్లే, మీరు చెప్పండి, తప్పైతే సరి చేసుకుందా, ఏముందా? లేనిపోతే తలనొప్పి ఎందుకని చెప్పండి, యుద్ధంలో యుద్ధం చేయండి. మళ్ళా యుద్ధంలో దిగి ఓడిపోవడం మేలు, గెలవకపోయినా పర్లేదు, కానీ యుద్ధం నుంచి పారిపోయడాన్ని ప్రభు ఏమన్నా తెలుసా? చెడ్డదాసుడా అన్నాడు ఆయన. అంతే ఉంటుంది మరి. యుద్ధరంగంలో దిగి ఓడిపోయినావు అనుకో, మంచి ప్రయాసంతో పోరాడినావు అనుకో, ఓడిపోయినా పర్లే, మంచి మంచి పోరాటం పోరాడితే అంటాడు ఆయన. కానీ ఎక్కడ ఓడిపోతానేమో అని యుద్ధరంగం నుంచి ముందే జారిపోయినావు అనుకో, చెడ్డదాసుడా అంటాడు ఆయన. గెలిస్తే బలా మంచి దాసుడా అంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి సమాధానం. ప్రకటన 17 ఏలియా, తర్వాత ఉన్నవారు ఎవరు? యోహాను కదా, మాట్లాడుచున్నటువంటి వ్యక్తి యోహాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయానికి నేను సాదృశ్య రూపంలో ఒక విషయం చూపిస్తా. ఇదే క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఏలియా ఆత్మ కలిగిన వాడు ఒకడు ఉన్నాడుగా, ఇదే ఏలియా దగ్గర నుంచి మనం ముందుకు రావాలా. నా మాట వినండి, మీరు నా మాట వింటున్నారా? ఇక్కడ ఏలియా ఉన్నాడు, అతని కింద మరో వ్యక్తి కనబడతా ఉన్నాడు. కరెక్టేనా? దీన్ని మన ఛాయలో చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఏలియా చెర నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. గమనించండి, ఇక్కడ ఛాయలో మీరు చూస్తుంటే ప్రకటన 10లో ఏలియా అనేటువంటి ఒక ఆత్మ కలిగినటువంటి 7వ దూత, అతని దగ్గర నుంచి మరి ఒకరు అదే పుస్తకాన్ని, అదే సమాచారాన్ని, అదే పరిచయం కొనసాగింపు చేస్తూ ఉన్నారు కదా. దానికి సాదృశ్య రూపకంలో మన పాత నిబంధనల ఛాయలో చూస్తే ఏలియా అనేవాడు ఉన్నాడు, అతని దగ్గర నుంచి అదే పరిచయను, అంతకంటే రెండింతల మహిమను, అదే కొనసాగింపులో మరొకరు వచ్చినారు, ఆయన ఎలీషా. కరెక్టేనా? ఇప్పుడు గమనించండి, అక్కడ యోహాను, ఇక్కడ ఎలీషా. కరెక్టేనా? ఏలియా తర్వాత వెంబడి వస్తున్నటువంటి వ్యక్తులలో ప్రకటన 10లో మనకు ఎవరు కనబడుతున్నారు? యోహాను కనబడతా ఉన్నాడు. దాన్ని ఛాయలో చూస్తుంటే ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఎలీషా కనబడతారు. అక్కడ యోహాన్ అయినా సరే, ఇక్కడ ఎలీషా అయినా సరే, ఎవరికి సాదృశ్యము? అయ్యా 50% మార్క్స్ పాస్. ఖచ్చితంగా వదుకు సాదృశ్యం, అందుకే 50% మార్క్స్ వేసాం మనం. ఇంకా 50 ఎట్టగయ్యా? ఇంకా 50 సంగతి ఏంది? ఇజ్రాయేలులకు సాదృశ్యం. ఏ ఇజ్రాయేలులకు సాదృశ్యము? కరెక్టే. నేను మరీ అంత ఖండిస్తున్నట్టు క్షమించాలి. కరెక్టే మీరు చెప్పింది, 100% 1,44,000 మంది ఎవరైతే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో, సరే మన 11వ అధ్యాయంలో కనబడుతున్నారో, 1,44,000 మంది ఇజ్రాయేలు గురించి మాట్లాడి ప్రతి గోత్రం నుంచి 12,000 మంది చెప్పబడిన ఆ 1,44,000 మందికి అక్కడ ఉన్నటువంటి యోహాను, ఇక్కడ ఉన్నటువంటి ఎలీషా సాదృశ్యమై ఉన్నాడు. జాగ్రత్తగా నుంచి ఇప్పుడు కొంచెం ముందుకు రండి. ఇక నుంచి ఎవరికైనా సరే కొత్త సమాచారాలు, లోతండ్ర మర్మాలు పట్టుకోండి. ఇక ఏలియా అచ్చడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను.
ఇప్పుడు మనకు ట్రాక్టర్లు రావడానికంటే మునుపు అందరు ఎడ్లతోనేగా చేసేది. ఆమేన్. కానీ ఒక్కడు 12 చేస్తా ఉన్నాడట. దాంట్లో ఈయన చివరికి 12 దాని దగ్గర ఉన్నాడట. నా మాట వింటున్నారా? ఈ 12 అన్డౌటెడ్లీ 12 గోత్రికులకు సాదృశ్యం. నా మాట వింటున్నారా? ఈ 12 అరకల ఎడ్లు దేనికి సాదృశ్యమయ్యా అంటే 12 గోత్రికుల సాదృశ్యం. ఈయన ఎక్కడున్నాడు? 12వ దాని దగ్గర ఉన్నాడు. 12వ వాడేవాడు గోత్రికులలో? బెన్యామీను. కరెక్టేనా? బెన్యామీను. ఇక్కడ కొన్ని సారూప్యతలు గమనించాల. బెన్యామీను పుట్టేప్పుడు రాహేల్ చనిపోయింది. ఆమె చనిపోతూ బెన్యామీనుకు జన్మనిచ్చింది. అందుకే బెన్యామీన్ అంటే బాగా ప్రేమ ఆ తండ్రికి. ఇక్కడ మనందరికీ తెలుసు, మనమందరము వధువుగా ఎత్తబడిపోయిన తర్వాత ఈ భూమి మీదకి 3.5 సంవత్సరాల కాలంలో మోషే ఏలియాల యొక్క పరిచర్య జరుగుతుంది. ఆ మోషే ఏలియాల పరిచర్యలో కూడా అప్పుడున్నటువంటి ఆ ఇజ్రాయేల్ యొక్క ఆ ధర్మశాస్త్ర గ్రంథ విషయంలో మరణమైన వారు మాత్రమే బెన్యామీను వలె మరలా జన్మించబడి 1,44,000 మంది బయటకు వచ్చేది. అంటే ఎలాగున తల్లి అయిన రాహేలు మరణించిన తర్వాతే ఈ బెన్యామీను బయటకు వచ్చినాడు. ఇజ్రాయేలీలు కూడా వారి ధర్మశాస్త్ర సంబంధంగా వీళ్ళు మరణిస్తేనే 1,44,000 మందిగా వాళ్ళు బయటకు వచ్చేది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త, ఇంకొంచెం ముందుకు. అందుకే గమనించండి, అక్కడ ఆ సమయంలో మీరు నా మాట వినండి జాగ్రత్త. అరే 12 గోత్రికుల్లో ఒకరైనా బయటకు వచ్చేది. 12 గోత్రికుల్లో ఒక గోత్రం వారిలాగే కొంతమంది మాత్రం బయటకు వస్తారా? 1,44,000 మంది మాత్రమే వస్తారా? ఆలోచించండి. ఇప్పుడు నేడు ఇజ్రాయెల్ యొక్క జనాభా సంఖ్య ఎంత? రఫ్గా అటు ఇటు చెప్పేసేయండి, 1 కోటి లోపే, దిగువే ఉంటుంది. ఇప్పుడు జరిగిన యుద్ధంతో ఇంకొంతమంది చచ్చిపోతా ఉన్నారు లేండి, పుడుతున్న వాళ్ళకన్నా చనిపోతున్న సంఖ్య ఎక్కువైపోతా ఉంది. కరెక్టేనా? అందుకే ఆ సమయంలో ఇజ్రాయేలు వారు ఎంతైనా సరే దానిలో 3వ వంతు భాగం మాత్రం బతుకుద్ది. దాన్ని జకర్యా అంటాడు. చూడండి, జకర్యా గ్రంథం తీయండి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి మూడవ భాగం వారు శేషించురు. 3వ భాగం వారు మాత్రమే శేషించబడే కాలం అది. నా మాట వింటున్నారా? ఈ 1,44,000 మంది బయటకు వచ్చేది అలాగునే. ఇక్కడ అందుకే ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ 12వ అరక పైన ఆయన ఉన్నాడు. ఉంటూ తర్వాత నెక్స్ట్ వచనం చూడండి. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం నెక్స్ట్ వచనం చూడండి. అతడు తీసి వధించి ఇక్కడ గమనించండి, గొర్తెనొగల అని చూసారా? అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఎడ్ల పైన ఏదైతే ఒక కర్రతో చేయబడి వాటిని అటు ఇటు కదల్చబడకుండా పట్టి పెడుతున్న కర్ర ఏదైతే ఉందో అదే కర్రను ఆ వంట చేయడానికి కాల్చడం కోసం ముక్కలు చేసి దాంతోనే వంట చేశాడు ఆయన. నా మాట వింటారా? అది మీకు తెలుగు బైబిల్ అర్థం. ఇంగ్లీష్ బైబిల్ అంటాడు ఏమని? అండ్ హీ రిటర్న్డ్ ఫ్రమ్ బ్యాక్ హిమ్ and took yoke of oxen and slew them and boiled their flesh with the instruments of oxen. దేని చేత అయితే అవి కట్టబడ్డాయో వాటి చేతే వాటిని ఇరగొట్టి వాటిని ముక్కలు చేసి వాటితోనే ఈ యొక్క వధించబడిన గొర్రెల్ని ఎడ్లని ఆయన వండడం మొదలుపెట్టాడు. అంటే ఆయన ఏం చేశాడు? తిరిగి మరల వెనక్కి రాకుండా తను ఏం చేయబడ్డాడు? చూడండి, నా మాట వినండి జాగ్రత్త. ఇక్కడ ఎలీషా పరీక్షించబడిన విధానాన్ని చూస్తే ఏలియా తర్వాత రాబోచున్నాడు వధువు పరీక్షించబడే విధానం కనబడుతుంది. నా మాట వింటున్నారా? ఇక్కడ అందుకే చెప్పాను, ప్రకటన 10లో ఏలియా తర్వాత వచ్చిన యోహాను అవ్వచ్చు, ఛాయలో ఉన్నటువంటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి ఏలియా తర్వాత వచ్చిన ఎలీషా కావచ్చు. వీరు పరీక్షించబడే విధానాన్ని చూస్తేనే నీవు నేను పరీక్షించబడే విధానం బయటపడుతుంది. మనం దేంట్లో జయం పొందాలో మనకు బయటపడుతుంది. ఒక్కసారి ఆయనకు పిలుపు రాగానే
ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి మరలా తిరిగి వెళ్ళడానికి వీలు లేకుండా తన బంధాన్ని పూర్తిగా కట్ చేసి పడేసినాడు. ఆయన పూర్తిగా తెగదంపులు చేసి పడేశాడు. తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చివరిసారిగా నేను మళ్ళీ మిమ్మల్ని కలవను, ఇదే చివరిసారని వారితో ఉండి భోజనం చేసి వారికి ముద్దు పెట్టి వారికి చెప్పవలసిన వీడుకోళ్ళు చెప్పి ఎక్కడైతే పని చేస్తూ ఉండగా పిలుపొచ్చిందో ఆ పని చేసిన దాన్ని సైతము ఆయన అక్కడికక్కడే పూర్తిగా కాల్ చేసి వంట చేసి అందరికి పంచొచ్చాడు. ఆయన నా మాట వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎలాగునైతే అబ్రాహాము పరీక్షించబడినాడో తన తండ్రి అయినటువంటి తేరాహు దగ్గర నుంచి విడుదల పొందుకొని బయటకు వచ్చినట్లుగా, అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ఎలీషా కూడా తన యొక్క పూర్వపు బంధకాలలో నుంచి బయటకు రావడానికి కూడా అదే విధంగా పరీక్షించబడినాడు. ఆయన ఇలాగూ ఒకవేళ రాకపోతే ఎన్నటికీ కూడా ఏలియా యొక్క శిష్యుడు కాడు. ఏలియా అందించబోయేటువంటి దుప్పటి గుండా వచ్చే మహిమను పొందుకునేవాడు కాదు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. సరే, ఇవన్నీ మీరు క్రీస్తులోకి చాలా సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు మీకు చెప్పినా మీకు ఎక్కవు. ఇవి మీకు చెప్పినా ఇప్పుడు ఏవి ఎక్కవు, ఎందుకంటే బాగా రోజులేగా కొత్తగా వచ్చిన కంటే ఈ మాటలు వింటుంటే మంచి అనిపిస్తుంది. ఇవన్నీ మీతో వాళ్ళకంత మీకు బాగా సంవత్సరం పడిపోయినా కూడా మీకు ఏర్పడదు. ఇప్పుడు మీరందరూ ఎత్తపాటు దగ్గరలో ఉన్నారు కదా, ఎత్తపాటు దగ్గరలో విషయాలు చెప్తాం. మరి ఎత్తపాటు దగ్గరలో విషయాలు చెప్తాయి. నా మాట వింటున్నారా? ఎత్తపాటు దగ్గరలో విషయాలు చెప్పాలంటే మన ఎత్తపాటును చూసుకోవాలంటే ముందు ఏలి ఎత్తపాటు దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒకసారి 2వ రాజుల గ్రంథాన్ని గమనించండి. ఏలియా యొక్క ఎత్తబాటు గురించి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, గమనించండి ఇక్కడ ప్రారంభమవుతున్నాయి మెయిన్లీ ఎత్తబాటుకు ముందు జరగబోయేటువంటి ద 3 స్టేజెస్ ఆఫ్ టెస్టింగ్, 3 దశల పరీక్ష. ఆయన అంటాడు, ఏలి అంటున్నాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండుమని ఎలీషాతో అనను. అప్పుడు ఎలీషా అన్నాడు, ఇది పరీక్ష అని గుర్తుపట్టినాడు ఆయన. నా మాట వింటున్నారా? ఇక్కడ ఏదో ఎలీషాలో పెట్టబడినటువంటి ఆ దేవుని ఆత్మ ఆయనకి తెలియపరిచేదంటే దిస్ ఇస్ అ టెస్ట్, ఇదో పరీక్ష. ఇక్కడ నేను నా యజమానుడు, లేకపోతే నా గురువు, నేను ఎవరి దగ్గర శిష్యరికం చేస్తా ఉన్నో ఆయన చెప్పింది నేను వింటాను అనుకుని కూర్చుంటే టెస్ట్ ఫెయిల్ అయ్యేటోడు, అబ్సల్యూట్లీ ఫెయిల్ అవుతాడు. 2 మహిమ రాకపోయేది. ఆయనకు 2 మహిమ రావాలంటే తన పరీక్షలు తను గుర్తెరగలగ. అప్పుడు ఆయన అంటాడు, నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు అయ్యా ప్రభు, నువ్వు ఇక్కడ ఉండు అంటే ఆయన అంటాడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను అస్సలు ఉండే ఇక్కడ, నేను నీ వెనకాలనే వస్తా. కానీ యాక్చువల్లీ ప్రభు ఎలీషా దగ్గర నుంచి కోరుకుంది కూడా ఇదే. ప్రభు ఎలీషా ఈ మాట పలకాలనే కోరుకున్నాడు ఆయన. నా మాట వినండి, ఇక్కడ ఎలీషాకి ఏ పరీక్ష జరుగుతుందో మనకు అదే జరుగుతుంది. మనకేది జరుగుతుందో ఇజ్రాయేల్ వారికి కూడా 1,44,000 మంది కూడా అదే జరుగుద్ది. ఎందుకంటే ఈ ముగ్గురు ఒకే స్పెక్ట్రంలో ఉన్నారు, ఒకే ప్రణాళికలో ఉన్నారు. గమనించండి, అని అంటాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండి ఉండుమని ఎలీషాతో అన్నాడు. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసింది. బేతేలు అంటే ద హౌస్ ఆఫ్ గాడ్. నా మాట వినండి, ఇది ఈ కాలంలో నీకు నాకు దేని సూచించదు తెలుసా? హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రొట్టెల గృహం. అది ఇది ఈ రోజున జస్టిఫికేషన్కి సాదృశ్యం, నీతీకరణకు సాదృశ్యం. నా మాట వింటున్నారా? బేతేలు యొక్క ప్రాంతము నీతీకరణకు సాదృశ్యం. నా మాట వినండి జాగ్రత్తగా. అయ్యా అంటే ఏంటి? మనం నీతీకరణ సమయంలో మనం పరీక్షించబడతామా? ఎస్, అబ్సల్యూట్లీ. ఎట్లా అయ్యా అంటే దేవుడి కాల ప్రవక్తలో ఒక వర్తమానం చెప్పిస్తాడు. ఏమని తెలుసా? వినుట, గ్రహించుట,
అనుసరించుట లేదా పాటించుట కదా. వినుట వల్లే కదా విశ్వాసం వచ్చేది. అదే నీతికరణ. యూ విల్ బి టెస్టెడ్ ఎట్ ద ఫేజ్ ఆఫ్ లిజనింగ్. నువ్వు ఏది వింటున్నావో ఆ వినుట దాని బట్ల కూడా నువ్వు పరీక్షించబడతావు. నేడు ఎలాగునైతే ఎలీషా పరీక్షించబడినాడో అదే రీతిలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్తమానంలో ఉన్నటువంటి ఈ సమకాలీన ఈ కాలంలో నీవు నేను పరీక్షించబడుతున్నావు. అదే రీతిలో ఇజ్రాయేల్ యొక్క 1,44,000 మంది కూడా పరీక్షించబడి తీరాల. తర్వాత వెంటనే అంటే ఇంకొంచెం ముందుకు రండి. బేతేలులో ఉన్న ప్రవక్తల యొక్క శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవున నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండున్నాను. ఇది ఆ పరీక్షలో భాగమే, అంతేనా? ఇది నీతికరణ జరుగుతుంది, జస్టిఫికేషన్ జరుగుతుంది. మొదటి మెట్టు దాటుతున్నాడు. దేవుడి గృహం దగ్గరికి రాకుండా, అక్కడ పరీక్షించబడకుండా రెండో మెట్టుకు ఎవకుడు రాలేడు. ఈ రోజున కూడా చాలా మంది మీరు చూస్తారు, బయట సంఘాల గురించి మాట్లాడడం మనకు అనవసరం, కానీ మన సంఘంలోనే వస్తారు, విశ్వసిస్తారు, బుడుక్కను మునుగుతారు, కొద్ది రోజులకే మయమైపోతారు. ఎవరన్నా అట్లా? చాలా మందికి మొహాలు ఎలగలు అంటే మీరు ఎవరికి సువార్త చెప్తలేరని అర్థం, మీరు ఎవరిని తీసుకురావట్లేదని అర్థము. మేమైతే హైదరాబాద్ మస్తు మందిని చూసినాం అట్లా. వాళ్ళు వింటారు, విశ్వసిస్తారు, బేతేలుకు వస్తారు, అక్కడ పరీక్షించబడేసరికి ఏమైపోతున్నారంటే మెనీ పీపుల్ ఆర్ లీవింగ్, నిలబడలేరు అక్కడ. తర్వాత మరొక చోటికి వస్తారు చూడండి, పిమ్మట 4వ వచనం. ఏలి అంటాడు, ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పోమని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండు. అరే, ఎల్లవేళ వదిలించుకునే ప్రయత్నం చేస్తాడేంది? కానీ ఎలీషాకి తెలుసు దేవుని ప్రత్యక్షత ద్వారా ఇట్ ఈజ్ అగైన్ ఎ టెస్ట్. ఇది ఖచ్చితంగా నాకు జరుగుతున్న మరో పరీక్ష అని తెలిసి ఆయనకి. ఆ పరీక్షలు అంటాడు మరలా ఏమని అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేసిరి. ఎరుకో అనగానే ఎరుకోకు అర్థం ఏంటయ్యా? ఎరుకు అంటే పాపమా, శాపమా? నేను అడిగింది దాని అర్థం, ఆ పదం యొక్క అర్థం అడిగా. ఇప్పుడు యూదా ఉన్నాడు. యూదా అంటే ఏంటి? అందరికి ఇస్కరియోతు యూదా గుర్తొస్తాడు కదేనా అయ్యా. కానీ యూదా పత్రిక రాసిన ఆ యూదా గుర్తుకున్నాడు. ఇక యూదా అంటే అందరు ఇస్కరియోతు యూదాలే కారుగా. అట్టగే ఎరుకు అంటే శాపమే కాదు, ఎరుకోకు దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఎరుకోకు అంటే తెలుసా? హిజ్ స్వీట్ స్మెల్, ఆయన యొక్క పరిమళ సువాసన అని అర్థం ఆ పదానికి. అక్కడ చూడండి, ఎలీషాను 3 ప్రాంతాల దగ్గర వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆ 3 ప్రాంతాల దగ్గర వదిలించుకుంటున్నాడంటే ఆ 3 చోట్ల ఎందుకు పరీక్షించబడుతున్నాడు? ఆ 3 దగ్గర ఏదో ఉంది అక్కడ, ఊరికే పరీక్షించబడు ఆయన. ఆ ఎరుకు అనగానే గమనించండి, ఆయన పరిమళ సువాసన అని అర్థం అక్కడ. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఆసక్తిగా ఉన్నారా? ప్రేమించి గమనించండి, మీరు సువాసన, పరిమళ సువాసన, ఇంపైన సువాసన పదాలు మీకు రాగానే మీకు చాలా చోట్ల చాలా విషయాలు కనబడతాయి. పాత నిబంధనలో బలులు అర్పించేప్పుడు చూస్తాం కదా, బలులు అర్పించి దహన బలి అర్పించుచుండగా కొవ్వును కనుక అక్కడ దహన బలులు వేస్తూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి సువాసన ఆయనకు ఇంపైన పరిమళ సువాసన అంటాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు జంతువుల యొక్క పక్షుల యొక్క కోడ యొక్క రక్తం చేత మనం ఇంకా కూడా విమోచన పొందలేం కనుక మనందరి కొరకు మన ప్రభు అయిన క్రీస్తు ఒకే ఒక అర్పణగా తను తాను అర్పించుకొని, అదే అంటాడు చూడండి, దానిలో ఏమన్నాడు చూడండి, దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనడు. అట్లా అప్పగించుకునడం వల్ల ఏం జరిగింది? అక్కడి నుంచి ఒక పరిమళ సువాసన వచ్చి శాసనము రాసిన వానికి ఇంపైనదిగా కనబడి శాసనాన్ని కొట్టివేశాడు ఆయన.
ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే, ఆ రోజున బలులు ఇప్పుడు దేనికి సాదృశ్యం? అసలు బలులు ఎందుకు చేసేవారు? ఎగ్జాక్ట్లీ. అంటే నా మాట వినండి, నేను ప్రవక్త చెప్పిన వర్తమానం గుర్తుందా? వినుట, గ్రహించుట, పాటించుట కదా, గమనించండి. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ బలులు దేనికి చేసేవాళ్ళంటే వాళ్ళు చేసిన తప్పిదములో నుంచి తమ్మును తామును సరి చేసుకుని ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి చేసేదే బలి. ఆమెన్. అదే జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ ఎట్లా చేస్తారయ్యా? మన పాపాలని మరలా దేవుని దగ్గర ఒప్పుకొని మన హృదయాన్ని బలిగా అర్పించి అయ్యా మనల్ని మనం శుద్ధీకరించుకోవడమే జస్టిఫికేషన్. దాన్నే శుద్ధీకరణ అంటారు. అంతేనా? వినుటలో పరీక్షించబడుటలో అందరూ గెలుస్తారు అయ్యా. హౌస్ ఆఫ్ బేతెల్ కదా, హౌస్ ఆఫ్ గాడ్, బేతెల్ దగ్గర అందరూ గెలిచారా? బేతెల్ దగ్గర అందరూ గెలుస్తున్నారా? ఈ ఎంటైర్ మెసేజ్ అయితే గెలుస్తున్నారు. దట్స్ ఫర్ షూర్, అబ్సల్యూట్లీ. ఆమెన్. ఈ ఎంటైర్ మెసేజ్లో కూడా పాపం కొంతమందికి వాళ్ళ బలహీనత, దేవుడి యొక్క కృప లేకపోవడము, కొంతమంది ఇంకా వారు కూడా బేతెల్ దగ్గరే ఓడిపోతున్న వాళ్ళు ఉన్నారు, సరైన బోధ లేకపోవడం వల్ల. కరెక్టా కదా? అది ఏ బోధ పడితే ఆ బోధ వినడానికి లేదు కదా, ఎస్ఆర్లో. కానీ దేవుని కృపను బట్టి మనమైతే బేతెల్ దగ్గర గెలిచేసామయ్యా. బేతెల్ దగ్గర దేవుడు మిమ్మల్ని వదిలేశాడు యాక్చువల్గా. అప్పుడు మీరేం చేస్తారంటే ప్రభువా పంపించు 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 పంపించని గెలిచారు మీరు. అరే మీకు అర్థం కాలే? మిమ్మల్ని ఇది అందరికీ జరుగుద్ది, ఇది అందరికి జరిగి తీరుద్ది. ఇది ఏలియా ఎలీషాను వదిలేసిపోయినట్టుగానే మిమ్మల్ని కూడా వదిలేసినారు. కానీ మీరు ఏం చేస్తారంటే మీ జీవంతో మేము పోము, మాకు కావాలి కావాలనేసరికి దేవుడు ఏం చేస్తారంటే ఓకే బేతెల్ దగ్గర గెలిచావు పో, ఓకే గాడ్ బ్లెస్ యు అన్నాడు. గెలిచారా? అరే గెలిచిన దగ్గర నా ఆనందపడండి అయ్యా. కనీసం నెక్స్ట్ దగ్గరకు వచ్చా గిట్ట గెలవడమే కానీ. ప్రైజ్ ది లార్డ్. ఎరుకో దగ్గరకు వచ్చరికే బాధ, ఎరుకో దగ్గరకు వచ్చరికే బాధ. ఎరుకో దగ్గరకు వచ్చరికి ద జస్టిఫికేషన్లోనే, సారీ శాంక్టిఫికేషన్లోనే, శుద్ధీకరణలోనే కింద మీద పడి చచ్చిపోతున్నాం మనం. వీఆర్ నాట్ ఏబుల్ టు పాస్ దిస్ జెరికో. ఎరుకోని దాటలేకపోతున్నాం మనం. ఏమంటున్నాం చెప్పనా? ఎరుకో పెద్ద పెద్ద గోడలు ఉంటున్నాయి, ఇది వద్దు కానీ మేము ఎప్పుడు కూడా బేతెల్ దగ్గరే ఉంటాము. సెకండ్ ఇయర్ ఎగ్జామ్ టఫ్ ఉంటుంది, నేను ఫస్ట్ ఇయర్ చదువుతా. డిగ్రీ పట్టా ఇవ్వడు కదయ్యా ప్రభు. పట్టా రావాలంటే 3 సంవత్సరాలు పాస్ కావాలా? యూనిట్ టు పాస్ 3 years కంప్లీట్గా పాస్ అయిపోవాలా? కానీ ఏమైపోతుంది ఇక్కడ? ఎరుకో దగ్గర ఓడిపోయి బేతెల్ దగ్గర నిలబడినంత కాలం ఏం లాభమయ్యా? అందరు బేతెల్ దగ్గర ఉండిపోయి మర్మముల వెంబడి మర్మములు, వాక్యముల వెంబడి వాక్యములు, వర్తమానం వెంబడి వర్తమానం, మోకాల చిప్పలు, అరిగేటి ప్రార్థనలు. కానీ ప్రభు వచ్చి మళ్ళీ అంటాడు బాగానే చేసావు, ఎరుకో దాటావా? లేదు ప్రభువా, ఎరుకో కొంచెం పెద్దగా ఉన్నాయి గోడలు, దాటలేకపోతున్నాం. మరి ఎరుకో దాటలేకపోతే ఎట్టగా? ఎరుకోనే కష్టమైతే ఎలాగా? తర్వాత 3వ ప్రాంతానికి రావాలిగా. దెర్ ఇస్ ఎ థర్డ్ ప్లేస్. అయ్యా నేను నాకు వేరే సంఘంతో నాకు సంబంధం లేదు, నేను మన సంఘం గురించి చెప్తున్నా. మన సంఘంలో 99% మంది కూడా ఎరుకో దగ్గర జరిగే పరీక్షను పరీక్షగా గుర్తెరగలేకపోయినారు, ఎరిగిన వారు జయించలేకపోయినారు. వీఆర్ ఫెయిల్డ్ ఎట్ ద జెరికో. ఈ 3 దశల పరీక్షలో సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిపోతున్నాం. ద థర్డ్ వన్ ఎందుకు 2వ దగ్గర అయిపోదామా? 3వ కూడా తెలుసుకుందాం, ఎట్టాకు వచ్చాక వెళ్తున్నాం ఇక. ప్రైజ్ ది లార్డ్. 3వ చూద్దాం రండి. అంతటా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూస్తుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. చాలు. యోర్దాను దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యం. ఇట్ ఈస్ సింబలైజెస్ డెత్. దేనికి డెత్? డెత్ టు ద సెల్ఫ్.
మనకు స్వతహాగా నేను అనబడేదానికి సంపూర్ణమైన మరణం అది. ఇది ఎప్పుడు జరుగుతుంది? వెన్ యూ రిసీవ్ ద బాప్తిజం ఆఫ్ హోలీ గోస్ట్. ఇక్కడ ఒక 50 మంది దాటలేక వెనక నుండి జుత్తు చూసిర్రా, వీళ్ళే బుద్ధేళ్ళ కన్యకలు పరిశుద్ధాత్మను పొందుకోలేకుండా చూసేవారు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఒక 50 మంది నది దాటడానికి శక్తి కాదు కదా, అసలు ఏది సరిపోదు వాళ్ళ దగ్గర. వాళ్ళు నదికి యువతల వైపే ఉంటారు వాళ్ళు. ఆ నది దేనికి సాదృశ్యమై అంటే, ఒకరు వ్యక్తిగతంగా స్వతహాగా తాము మరణించి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకోవడానికి సూచిస్తుంది అది. అయ్యా, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని కూడా పరీక్షించబడతారు మళ్ళా. ఎక్కడెక్కడ? దేహంలోను, ఆత్మలోను, ప్రాణంలోను. ఆమేన్. కానీ సమస్య ఏంటంటే అసలు ఎక్కడ పరీక్షించబడుతున్నామో. నేను అదేంటంటే, ఎత్తబడడానికి ముందు ఈ 3 పరీక్షలు, ఎత్తబడడానికి ముందు జరిగే 3 పరీక్షలు ఇవి. కానీ ఈ 3 పరీక్షలు రావడానికి ముందును, ఈ 3 పరీక్షల మధ్యలో అప్పుడప్పుడు దేవుడు స్లిప్ టెస్టులు పెడుతుండు. స్లిప్ టెస్ట్కి గెలిచలేము మనము. చిన్న చిన్న స్లిప్ టెస్ట్లే మనం టెస్ట్ అని గుర్తులేకపోతున్నాం మనం. అదే నేడున్నటువంటి క్రైస్తవులతో వచ్చిన సమస్య. నా మాట వినండి, ఎల్లవేళ పరీక్షలు 3 దశలో జరుగుతాయి. సాతానుగాడు అంటాడు, యేసు ప్రభువారు బాప్తిసం తీసుకొని బయటకు వచ్చిన వెంటనే ఆయనకు పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చిందా? అరే మంచిగా గమనించండి, ఆయన పరిశుద్ధాత్మ బాప్తిసం రావడానికి దేనిలోంచి దాటి బయటకు వచ్చాడు? యోర్దాన్. అదయ్యా యోర్దాను. ఆ యోర్దాను వింటున్నారా? యోర్దాను దాటితేనే బాప్తిజం ఆఫ్ హోలీ గోస్ట్. కానీ అడాప్షన్ జరగలే, పుత్ర స్వీకారం ఇంకా జరగలే. పుత్ర స్వీకారమే ద ఫైనల్ టెస్ట్. పరిశుద్ధాత్మ బాప్తిజం ఫైనల్ టెస్ట్ అనుకోలేరు. పుత్ర స్వీకారం అసలు. ఎందుకంటే అందుకే దేవుని ప్రవక్త అంటాడు ఏమని? ద చైల్డ్ ట్రైనింగ్, ఎవ్రీబడి మస్ట్ బి టెస్టెడ్. కరెక్టేనా? కానీ గమనించండి, పుత్ర స్వీకారానికంటే ముందు కూడా మరలా 3 స్టేజ్లలో యేసుప్రభు పరీక్షించబడినాడు సాతాను గాడి చేత. ఆమేన్. కరెక్టేనా? ఎట్లా పరీక్షించబడినాడు? మొట్టమొదటి పరీక్ష ఏమన్నాడు ఆయన? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలు చేసుకో. మొదటి పరీక్ష జయించినాడా? అబ్సల్యూట్లీ ఆయన జయశీలుడు గనుక. రెండో పరీక్ష దుముకు, అప్పుడు నీ దూతలు వచ్చేసి పట్టుకుంటాడు. రెండో పరీక్ష. మూడో పరీక్ష నాకు సాగిలపడు ఈ లోక రాజ్యాలు నీకు ఇస్తానన్నాడు ఆయన. ఆ 3 పరీక్షలు జయిస్తేనే ఆయన పుత్ర స్వీకారం వైపు అడుగులేసింది. అంతేనా? చివరికి ఒకసారి ఆలోచన చేయండి. లేఖనాలొద్దు, సమయం అయిపోతుంది, మనం పైపైన మాట్లాడుకో. యేసు ప్రభువారు గెత్సెమనే తోటకు ముందు రోజు కూడా ఆయన అప్పగింపబడడం తథ్యమైపోయినప్పుడు తన శిష్యులతో ఒక మాట్లాడుతూ, నేను వెళ్ళి దుఃఖకరంతో నేను ప్రార్థన చేసుకుంటా, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అన్నాడు. పోయినాడు. వచ్చేసరికి ఆ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు, గుర్రు కొట్టి పన్నారు. మొదటి టెస్ట్ ఫెయిల్డ్. ఒక్క గడి అయినా మీరు మెలుకోండి, ప్రార్థించలేరా? రెండో మరల్లో వచ్చినాడు, మళ్ళీ చూసారు, మళ్ళా గుర్తు పడుకున్నారు. మీరు శోధన ప్రవేశించుకున్నట్లు జాగ్రత్త పడి మెలుకోవాలి, ప్రార్థన చేయండి. మూడో మరల్లో చూసాడు, మూడోసారి కూడా. ఫస్ట్ ఇయరే ఫెయిల్ అయినాక 3వ ఇయర్ ఫెయిల్ అయిపోయింది, పాస్ అయిపోయింది, ఇక వండుకోరు మీరు అన్నాడు. ఇక అంతేనా? చేశారు. ఇక మీరు పడుకోండి, ఇక మీరు లేచి చేసేది ఏం లేదు. మీకు ఇప్పుడు రాదు ఇక పరిశుద్ధాత్మ బాప్తిసం, మీకు ఇప్పుడు వచ్చేది కాదు ఇది. మీకు ఎప్పుడు వస్తుంది ఇది? యేసు ప్రభు వారికి వచ్చినాడు, మళ్ళీ వీరికి అప్పుడే వచ్చి ఉంటుంది, వారు పరిశీలించి నిజంగానే గెలిచుంటే. కానీ ప్రభు వీరికి చాలనంత శక్తి లేదు కనుక మీరు పడుకుంటారు. మీతో కాదు, నేను చేయవలసిన కార్యం నేను చేస్తా. దుష్టుని జయించిన తర్వాత అప్పుడు అంటాడు, 10 నుంచి శక్తి పొందుకోరుగా మీరు జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళి అక్కడ యెరూషలేములో ఉండమన్నాడు ఆయన. ఆ 3 పరీక్షలు ఓడిపోయినారు వాళ్ళు. కానీ దేవుడు మరలా వారికి గెలిపింపజేసినాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అంతేనా కదా? చివరికి ఒక వ్యక్తిని, ఒక సింగులర్లో ఒక అపోస్తులుని, తన శిష్యుని ఒంటరిగా ఒక్కరిని పరీక్షించాలన్నా సరే పేతురుని పరీక్షించుడు. పేతురు, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం ప్రభువా. ఎవడు వదిలేశాడు? నేను వదల ప్రభువా. రే,
మూడే మళ్ళా ముమ్మార్లు తెలియదంటావు, జాగ్రత్త చూసుకో అన్నాడు. ఒకసారి వచ్చి ఒక పాప అడిగింది, హే నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా అంటే, కాదు 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 అన్నాడు. అప్పటికైనా పేదలు తెలియాలి కదా, ఇట్ ఈస్ ఎ టెస్ట్. నేను పలికిన నా మాటకి, నేను ఇచ్చినటువంటి నా వాక్ ఏదైతే ఉందో ఆ మాటకు నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు అని తెలిసి ఉండాలిగా. ఆయన నెగ్గలేకపోయినాడు, ముమ్మార్లు ఓడిపోయినాడు ఆయన. నా మాట వింటున్నారా? 3 మార్లు ఓడిపోయినాడు. ప్రతి వ్యక్తిగత జీవితంలో జ్ఞాపకం ఉంచుకొని జాగ్రత్త. దేవుడు ఒక వ్యక్తిని తన దగ్గర తీసుకునే విధానంలో కూడా 3 దశల్లో తీసుకుంటాడు. మళ్ళా మొదటి విడుపు, రెండో విడుపు, మూడో విడుపు. దేవుడిచ్చే పరీక్షలు జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు ఇచ్చేటువంటి నా వ్యక్తిగతమైన సలహా, మీ జీవితాల్లో కూడా ద మైల్ స్టోన్ లాంటి, ఖచ్చితంగా బండ గుర్తు లాంటి 3 ప్రధానమైనటువంటి ప్రదేశాల్లో దేవుడు మిమ్మల్ని బలంగా పరీక్షిస్తాడు. ప్రధానంగా వాట్ యు హియర్, వాట్ యు రిసీవ్, వాట్ యు యాక్ట్. నువ్వు వినుదాని పట్ల, నువ్వు గ్రహింపు దాని పట్ల, నువ్వు నడుచు దాని పట్ల ఖచ్చితంగా పరీక్షిస్తాడు ఆయన. సంగమా, నీకు జయించు శక్తి నేను ఇవ్వలేను, దేవుడే ఇస్తాడు ఆయన. కానీ ఎక్కడ నీకు పరీక్ష ఉందో నువ్వు గుర్తుపట్టగలిగి నువ్వు సన్నహిద్దులా ఉన్నట్లుగా, సిద్ధపడినట్లుగా మాత్రము జాగ్రత్తలు చెప్పడం నా బాధ్యత. జయించు శక్తిని ఏ మానవుడు ఇవ్వలేడయ్యా. జయశీలుడైన క్రీస్తే మనకు ఆ జయించు శక్తిని ఇవ్వాలా. మీకు ఆ జయించే శక్తి కావాలంటే ముందు పరీక్షల పైన జాగ్రత్త. నా మాట వింటున్నారా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మరలా చెప్తున్నా, ఏదైతే నీకు బలహీనతో దాన్ని ఎదిరించు, దాన్ని ప్రభు దగ్గర పెట్టు. దానికి దూరంగా పారిపోతున్నంత కాలం అట్టగా నిలిచిపోయి ఉంటున్నది. దాన్ని జయించు వరకు కూడా నువ్వు పరలోక రాజ్యంకి రావు. ప్రతి బలహీనతని జయించడానికి ప్రభు మనల్ని నిలబెట్టింది. కాబట్టి ఆ జయించే శక్తి కొరకు ప్రభు దగ్గర అందరూ మోకరింపజేసుకొని మీరు దేవుని దగ్గర శక్తి పొందుకోండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు వసంత్ కుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారు, క్లుప్తమైన ప్రార్థన. ఈ వాక్యం ఈ కుటుంబానికి, ఈ సంఘానికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా నెరవేర్పు జరుగులాగున, ప్రతి ఒక్కరూ జయించు శక్తిని పొందుకునేలాగున మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. మోకరించండి, మోకరించండి, మోకరించండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్య స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా, ఇంతవరకు నువ్వు ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరిచిన నేను స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. ఇదిగో దేవనాయన, ఇదిగో ప్రభా, ఇంతవరకు నాయన మీ కుమారుని మీరు నిలవబెట్టి మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా నాయన, ఏ విధముగా నాయన ఇదిగో ఒక మానవుడు జయించడానికి కావలసినటువంటి ఆ పరీక్షలు ఏ విధంగా వస్తున్నాయో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభా. నిజమే ప్రభా నాయన, మమ్మల్ని అనగా మేము పరిశీలించుకుంటే ప్రభా నాయన నీ ఎదుట మేము నాయన వాస్తవమైనటువంటి మాటలు మాట్లాడవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇదిగో ప్రభా నాయన, మేము అనేకమైనటువంటి వాటిలో ఆయన పెద్ద కానీ చిన్న వాటిల్లోనే ప్రభు, ఎన్నిటిలోనే ప్రభు మేము నాయన ఇదిగో ప్రభు గెలవలసినటువంటి స్థితిలో ఉండి కూడా మేము ఓడిపోయినటువంటి వారముగా ఉన్నాం. ప్రభు నాయన మమ్మల్ని క్షమించమని అడుగుచూ ఉన్నాము. ఇదిగో ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. పదే నాయన ఇదిగో ప్రభు విషయాలు మా ముందుకు వస్తున్నప్పటికీ కూడా నాయన దానిని మేము గ్రహించలేనటువంటి స్థితిలో మేము ఉన్నాం. ఇదిగో ఏది పరీక్షింపబడుచున్నదో కూడా నాయన ఇదిగో ప్రభు నాయన గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఇదిగో ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నీ ప్రవక్త ద్వారా చెప్పినటువంటి అనేక విషయాల పట్లను ఇదిగో ప్రభు నాయన నీ దాసుల ద్వారా మీరు మాట్లాడినటువంటి అనేక విషయాల పట్ల ప్రభు నాయన ఇదిగో ప్రభు మేము నమ్మిక ఉంచి ఇదిగో నాయన వాటిలో మేము ఏ విధంగా ముందుకు పోవాలో ప్రభు మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. నీ కృప చూపించమని అడుగుచున్నాం, నీ దయ చూపించమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభు నాయన నీ స్తోత్రములు. 3 దశల గుండా నాయన మేము ఇదిగో ప్రభు నాయన ఏ దశలో మేము ఆగిపోయి ఉన్నాము, ఎక్కడ మేము ఆగిపోయి ఉన్నామో ప్రభు నాయన, ఇదిగో ఏ ప్రత్యక్షత మేము పొందుకోలేదో ప్రభు నాయన వాటన్నిటిని మాకు బయలుపరచమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభు ఈ సమయంలో మాతో మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం. ఇదిగో ప్రభు నీ స్తోత్రములు. దీనిని ప్రభు నాయన ప్రతి ఒక్కరము కూడా ప్రభు నాయన ఇదిగో దీనిని గ్రహించి ముందుకు పోయే కృపాభాగ్యమున దాయిత్యమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకోవడం తెలీదా? మూసుకో, కళ్ళు మూసుకో. ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు తెరుస్తున్నారు. అరే కళ్ళు మూసుకో, కళ్ళు మూయండి. కనీసం ఒక 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయలేరా?
చుట్టుపక్కల జరుగుతున్న ప్రపంచం దృష్టిలో ఏం జరుగుతుందో కనబడాలా? ఈగలు దోమలు చూడాలా? 2 నిమిషాలు కళ్ళు మూసుకోకుండా చేయలేకపోతున్నారు మీ పిల్లల్ని మీరు. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామేడ, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి, నీ ఆత్మ సంచారము జరిగింపజేసిన ఈ స్థలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నీ మాటలు ఈ గడియ వర్తమానం ప్రకటించబడినటువంటి ఈ స్థలంను ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధపరిచి ఉన్నావు, నమ్ముతా ఉన్నాం నాయన. ఆయన వెలువెళ్ళినటువంటి ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అవును తండ్రి, ఏ వ్యక్తి అంటూ భేదం లేదు నాయన. నీ ప్రవక్త ద్వారా నువ్వు సెలవిచ్చిన నో ఎక్సెప్షన్స్. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఎలాంటి కూడా పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరు పరీక్షించబడుతున్నారు ఆయన. వ్యక్తిగతంగా మా పరీక్షలు ఎప్పుడున్నాయి? మేము ఏ బలహీనతల చేత ప్రభు మరలా ఇడవబడుతూ పరీక్షించబడతా ఉన్నాము. మేము వేటిని జయించాలి, మేము వేటిని బట్టి తండ్రి ప్రభు మరలా ఇడవబడుతున్నామో అన్నింటినీ గుర్తెరిగి నీ యొద్ద నుంచి మేము శక్తిని పొందుకొని వాటిని జయించే భాగ్యం మాకు దయచే. కనికరగల తండ్రి, కృపగల దేవ, ఇక్కడ మోకరించినటువంటి ఈ మాటలు విన్నటువంటి నీ ప్రియమైన పిల్లలు తండ్రి ప్రభా వారి పరీక్షలను వారి గుర్తెరిగి ఆ పరీక్షలను వారి నాయన నెగ్గునట్లుగా వారికి శక్తిని దయచేయండి. అలాగునే జయించినప్పుడే వీరికి జీవకిరీటం అంటున్నావు ప్రభా. ఆ జీవకిరీటాన్ని వీరికి దయచేయండి. కనికరం చూపండి, సహాయం దయచేయండి నాయన. ఆతిథ్యం ఇచ్చిన గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కుటుంబానికి శాంతియు సమాధానం కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ కుటుంబంలో సమాధానకర్తలు ఉందురుగాక. ఎందరైతే సమాధాన పరచుదురో వారే దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు నువ్వు సెలవిచ్చిన రీతిగానే అలాంటి సమాధాన పరిచేటువంటి కుమారులు గాను కుమార్తెలు గాను ఈ కుటుంబ సభ్యుల్ని, ఈ సంఘ సభ్యులు అందరినీ కూడా మీరు మార్చండి ప్రభువా. కనికరం చూపండి నాయన, సహాయం దయచేయండి. మేము తండ్రి ప్రభు నిజంగానే ఆ యొక్క బేతేలు దాటునట్లుగా, ఆ యెరికో దాటునట్లుగా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ యోర్దానును దాటునట్లుగా సహాయం దయచేయండి. అన్ని వేళలో ప్రభు ఎలీషా గుర్తెరిగిన రీతిగానే ప్రభు మేమును మా పరీక్షలను మేము గుర్తెరగలాగిన సహాయం దయచేయండి. గుర్తెరుగుట మాత్రమే కాదు నాయన, వాటిని జయించినట్లుగా మాకు శక్తిని అనుగ్రహించు. నీ ప్రియమైన పిల్లలు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా బలపరచబడలాగిన సహాయం దయచేయండి. కృప చూపండి, స్థిరపరచండి, బలపరచండి నాయన. ఈ సంఘమును, ఈ సహవాసమును, వీరి యొక్క అన్యోన్యమైనటువంటి నీ ఆత్మ వలన కలుగుతున్న ఈ బంధంలో మేము అందరం ఇంకను వర్ధిల్లులాగా సహాయం దయచేయమని, ముందున్న సమయంలో కూడా ప్రభు మీరే తోడుగండి, కృప చూపించమని, మా మధ్యలో లేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని, వారిని క్షమించి వారిని నడిపింపజేయమని, వారి హృదయాలతో మీరు మాట్లాడమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.